ఎన్ని ప్రేమ లేఖలు రాశారండి? అందరూ 20 రాశారు. గుర్తులేరు, బట్ 1990 ఆ రోజులండి. సునీల్ ఉన్నారు కదా, కమెడియన్ సునీల్, తను నాకు సీనియర్ అండి కాలేజ్లో, సేమ్ కాలేజ్. త్రివిక్రమ్ గారు డబుల్ సీనియర్. ఓకే. ఇంత ప్రయోజకులు అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళారా? లెక్చర్ మళ్ళీ కలవడం జరిగిందండి? ఇప్పుడు వెళ్తానండి. ఎప్పుడన్నా మా భీమవరం వెళ్తే అక్కడ కాలేజ్ అదంతా తిరిగేసి ఒకసారి అన్ని చూసుకుని ఆ మామిడి చెట్ల కింద కూర్చుని అక్కడ వెంకటేశ్వరరావు అని ఐసులు సోడాలు వెంకటేశ్వరరావు అండి, అది ఏంటంటే ఖాతా. సినిమాలో ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఎవరండి మీకు? శ్రీహర్ అండి, రియల్ స్టార్ శ్రీహర్ గారు ఫస్ట్ అవకాశం. ఆ రోజు కనెక్ట్ అయ్యాడండి ఆయన, మహానుభావుడు. నాకు ఆయన పోయే వరకు ఇంకా నాకు వదలైంది. ఫస్ట్ ఇన్కమ్ గుర్తుందండి? జమినీలో జాయిన్ అయిన తర్వాత ఏం తీసుకున్నారు? 6,000 రూపాయలతో ఏం చేశారు? 6,000 రూపాయలతో ఫస్ట్ వచ్చి మా అమ్మకి ఇచ్చారండి. అందులో 1,000 రూపాయలు పంజాగుట్ట సాయిబాబు గుడిలో వేసాం. మా అమ్మకి ఇంటి డంగా 6,000 సంపాదించాడు. నిజమే, ఇంకా మాట్లాడకరా ఎలా అంటే నీకు చేద్దాం 6,000 అంటే. మీ సినిమాలో మీరు చనిపోయినట్టు తీసారనుకోండి, ఏదైనా ఊరే శవం కింద తీసారనుకోండి, వెంటనే ఆ సీన్ అవ్వగానే అదే మనిషి కేబుల్ ఆపరేటర్స్ చాలా మంచి వాళ్ళు అండి. ఇలా అని మధ్యలో వాళ్ళ కేబులే బాగా పనిచేస్తుంది. శాటిలైట్ ఎప్పుడు పోతుందో తెలియదు అన్నప్పుడు అంటారు మధ్యలో కేబులే కాబట్టి. అందుకని మీరు ఎప్పుడన్నా వర్షం వస్తే డిష్ పోయిందనుకో వాళ్ళు సమాధానం చెప్తారా? పోనీ సిగ్నల్ రావట్లేదు డిష్ ఇటు తిప్పితే ఆ ఛానల్ వస్తుందో రాదు అన్న. అది చూసి ఎన్ని బిర్యానీ ఏంట్రా అంటే, అందరూ మామూలు బిర్యానీ చేస్తారు, మనం ఎన్ని బిర్యానీ చేస్తే ప్లాన్ చేశాను, మామూలుగా ఉండదు, ఇది తీసుకురా అంటాడు. ఇంకొకసారి ఏంటి అడవాడుగా ఉండుంటే అర్జెంట్గా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి సుబ్బారావు ఫ్యామిలీకి అంటారు. ఆ సుబ్బారావు ఫ్యామిలీకి మనం ఎందుకు ఇవ్వాలి ఎక్స్గ్రేషియా అంటే, మనమే కదా అని అడుగులో పంపించింది అంట. ఆయన అడుగులు ఎందుకు పంపారు అంటే, పులి బిర్యానీ చేద్దాం ప్లాన్ అయ్యాను, ఆడే పులికి పొలం అయిపోయాడు అంటాను. రాశి గారి పాట వస్తుంది, నేను త్రివిక్రమ్ గారు పడుకున్నాం. ఆయనకి ఇప్పుడు గుర్తుండి ఉంటుంది, సురేష్ టీవీ కట్టేసి కాసేపు సార్ పాటలు పాడవా అన్నాడు ఆయన. సీన్ ఒక్క నిమిషం ఉంటా, రాశి గారి పాట వస్తుంది అన్న. ఏం చేయాలి తెలుసండి, త్రివిక్రమ్ గారి ఒక్క సినిమాలో కూడా మీరు లేదనుకో. ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు రిపీట్ అయిపోయిందండి. ఆయన చెప్పారా? అయ్యో అడుగుతూ ఉంటారండి రెగ్యులర్. అంటే ఏంటంటే ఇప్పటికి కనపడితే ఎందుకో నేను చూస్తూ ఉంటే నాకు ఒక అర్థం లాగా వెనకాల నా అర్థం మీద అర్థం అంటే ఫ్రెండ్ ఉంటుంది కదా, నువ్వు కనపడగానే వెనకాల కూడా అర్థం ఉన్నట్టు అనిపిస్తుంది, నన్ను వెంటాడుతున్నట్టు ఉంటుంది అంటే మాట్లాడుతూ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాను. అన్ని విషయాలు ఉన్నాయి బ్యాంక్. ప్రభాస్ గారు నన్ను ఎప్పుడు వ్యవహారం అంటారు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం. ఇలా ఉంటుంది అసలు మీ వాయిస్ ఉంటుంది, అది మారిపోద్దండి. అదే కదా, మనం సినిమా పరిశ్రమ అంటేనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం వచ్చిన ఒక ప్లాట్ఫామ్. నేనంటూ చూసిన ఫస్ట్ హీరో, ఫేవరెట్ హీరో, ఎప్పటికీ నేను చచ్చేదాకా ఆయన నాకు ఫేవరెట్. ఆయన ఫేవరెట్ అని ఏమంటారు, డై హార్ట్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. కోట శ్రీనివాసరావు గారు మహానుభావుడు అన్నాడు, ఒరే ఛానల్ పేరు నీది కాదు, నీకు సంబంధం లేదు, నీకు చేరిపోయింది, కోట్లాది మంది నువ్వు జెమినీ సురేష్ అంటేనే తెలుసు. మా ఇంటికి సిలిండర్ పట్టుకొచ్చి కూడా జెమినీ సురేష్ అంటేనే పట్టుకొస్తాడు. మా అమ్మ అదే అంటది. ఒకసారి మీ వాయిస్ విన్నారండి, ఇందాక మీరు చిన్నగా హమ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది. సూర్య చంద్రులు జగతికి వెలుగు, మా గురువులు ప్రగతికి వెలుగు, అమ్మ పాడిన జోల పాట కన్నా, నాన్న చేతితో ఆడిన ఆట కన్నా, మీ పలుకులే మా మనసున వెలుగు రేఖలు. సురేష్ గారు,
హాయ్ అండి. వెల్కమ్ టు మై షో దిల్ సే విత్ అంజలి అండి. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. సారీ, ఏమనుకోవద్దు, చాలా లేట్ అయిపోయింది, మిమ్మల్ని చాలాసేపు వెయిట్ లేదండి, పర్లేదు. హార్ట్ఫుల్ గా క్షమించండి మమ్మల్ని. ఒక సర్ప్రైజింగ్ ఉంది ఏంటనంటే, ఇప్పటివరకు మీరు జెమినీలో మీరు ఇంటర్వ్యూలు తీసుకునేవాళ్ళు, నాకు కూడా అది ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది నిజంగా సంథింగ్ డిఫరెంట్ ఫర్ మీ. అదే మీరు నాకు ఫోన్ చేసినప్పుడు కూడా మాట అన్నాను మీతో, మీరు మాట్లాడేది నాతోనే కదా, జెమినీ సురేష్ అంటారు మీరు, మీతో నేను అన్నా, నాకు ఆశ్చర్యం. అవును, నేను కావాలన్నా ఆ రోజున మీరు కొంచెం జెమినీ సురేష్ గారితో ఇంటర్వ్యూ ఇప్పించాలండి, నేను మాట్లాడుతుంది మీతో అని తెలుసు నాకు ఆ రోజు. ఇప్పించాలండి అంటే నేనండి, మీరు జెమినీ సురేష్ గారు అడుగుతున్నారంటే నేనేనండి అన్నాను, అందుకే. నిజంగా చాలా బాగుందండి, హ్యాపీ అండి. సార్, మీ కవితతో మొదలు పెడదామా లేకపోతే మీ పాటతో మొదలు పెడదామా? అంటే మీరు మీ వాయిస్ చాలా బాగుంటుందని చెప్పని విన్నాం, మీరు ఎక్సలెంట్ సాంగ్స్ రాస్తారని విన్నాం, చాలా లవ్ లెటర్లు కూడా రాశారని తెలుసు మాకు. సో అందుకని మీరు దేంతో మొదలు పెడతారో చెప్పండి. 1990 ఆ రోజులండి, అప్పట్లో బాగా అంటే ఒక సరదా అండి. నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అండి, నా రైటింగ్ బాగుండేదండి, యాక్చువల్గా బాగా రాసేవాడిని. అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి చాలా మంది తిరుగుతుంటారు వయసులో, టైం కదా. సరే, వాళ్ళకి రాశారు, మీకు ఎంతమంది అమ్మాయిలు పడ్డారు చెప్పండి. నేను లేదండి బాబు, అంటే కొంచెం అమ్మ చాటు పెట్టినా నేను, బట్ గ్రౌండ్కి వెళ్తే కొంచెం ఇలాంటి హెల్ప్ చేసేవాడిని ఎక్కువ. అంటే అప్పుడు లవ్ లెటర్ రాసిన అమ్మాయిలందరూ ఇంచుమించు ఆ లవ్ లెటర్ ప్రేమించేసి వాళ్ళకి పడిపోయి ఆ టైప్ ఉండేది సెటప్. డౌట్ లేదు అసలు. అందరూ వచ్చి ఎవరో ప్రమోషన్ అనమాట, అప్పుడు ఇప్పుడంటే మనం ప్రమోట్ చేయాలంటే యాడ్లు, కానీ అప్పుడు ఒకళ్ళు మౌత్ పబ్లిసిటీతో అన్నయ్య భలే రాస్తాడు రా, సురేష్ అదిరిపోతుంది, బాగా రాస్తాడు కవితలు పాటలు అని వచ్చి నా దగ్గరికి మంచి మంచి లెటర్ హ్యాడ్స్ తెచ్చుకుని, అప్పట్లో మనకి గ్రీటింగ్ కార్డ్స్ ఉంటాయి. నిజమండి, ఏం పిక్చర్ గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కుని దాచుకుని కొత్త న్యూ ఇయర్ వచ్చిందంటే వెళ్ళి మనకి ఇష్టమైన అమ్మాయికో, మనకి ఇష్టమైన మాస్టర్కో, మనకి ఇష్టమైన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఈ ప్రాసెస్ లో ఉన్నప్పుడు వాళ్ళు రాయించుకుని వెళ్ళేవాళ్ళు. అంటే కవితలు కాదు కానీ ఎన్ని ప్రేమ లేఖలు రాశారండి? అందరూ సరదాగా రాసింటానండి, ఒక 20 రాశారు, వాళ్ళు గుర్తులేరు, బట్ రాసి ఇచ్చేవాడిని. ఆ అమ్మాయి పేరు చెప్తే ఆ అమ్మాయి మీద ఏదో ఆలోచించి ఆ అమ్మాయి ఇంట్రెస్ట్లు ఏంటి, ఏమి నచ్చింది ఆ అమ్మాయిలని, నేను ఇంటర్వ్యూ తీసుకుని, అప్పటి నుంచి ఇంటర్వ్యూలు మనం వాడు చెప్పిన ఫీడ్బ్యాక్, ఆ అమ్మాయికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకుని రాసిస్తే వాడు అదో టైం నిజంగా. ఇప్పుడు ఇంతకీ మీ లవర్ అయితే లవరు, మీ వైఫ్ అయితే వైఫ్ కి ఒక్క లవ్ లెటర్ రాస్తారా లేదా? నేను అంటే ఎప్పుడైతే డిగ్రీలోకి వచ్చి అయిపోయిన తర్వాత రాయటం అదంతా లేదులేండి. నేను ఎప్పుడు నా తర్వాత అప్పుడు రాసిన స్కిల్స్, అప్పుడు రాసిన పాటలు, అయితే ఇప్పుడు నేను తర్వాత నేను యాంకర్ ఆర్టిస్ట్ గా బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ నన్ను ఇంప్రూవైజ్ చేసుకోవడానికి అవి పడిన తర్వాత మళ్ళీ డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెన్నెట్టి కవితలు ఒకసారి మీ వాయిస్ విన్నారండి, ఇందాక మీరు చిన్నగా హమ్ చేసినప్పుడు చాలా బాగా అనిపించింది, ఎక్సలెంట్ వాయిస్. అంటే నేను ఒక 8 months మ్యూజిక్ నేర్చుకున్నాను భీమవరంలో. ఓకే. మా గురువు గారు వరవల్ రామారావు గారు అని ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే. అదే అప్పుడు అంటే యూత్ ఫెస్టివల్స్కి వాటికి వెళ్ళాలని నేను యాక్టివ్ పార్టిసిపెంట్ అండి డిఎన్ఆర్ కాలేజ్ భీమవరంలో. ఓకే. 3 years యూత్ ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ చేశాను. అసలు మామూలుగా ప్రతి సంవత్సరం షీల్డ్ పట్టుకొచ్చాను. అప్పట్లో అదే ఒలింపిక్ నుంచి కప్పు పట్టుకొచ్చినంత ఇది. మామూలుగా మా మాస్టర్లు అందరూ అంటే కప్పు ఇలా పట్టుకుంటాం కదా, మేము ఇలా పట్టుకునేవాడిని. ఒరే నీది ఒక్కడదే కాదురా, మొత్తం టీం అంతా అది, కావాలంటే మళ్ళీ ఫొటోస్ ఉంటాయండి నా దగ్గర, ఇలా పట్టుకున్నా అప్పట్లోనే. అలా కాలేజెస్లో పాటలు అవి రాస్తూ ఉండేవాడిని. బేసిక్గా సింగింగ్ కాంపిటీషన్స్కి, యూత్ ఫెస్టివల్స్కి సింగింగ్ వెళ్ళాం, డ్రామాలు చేసాం, డ్రామాలో యాక్టర్గా సెలెక్ట్ అయ్యాను అప్పట్లోనే. యాక్టింగ్ అండ్ సాంగ్స్ పాడటం అప్పుడే రాసే అలవాటు ఉండేది అనమాట. కాలేజ్ డేస్లో ఉన్నట్టు నాకు మెమరీ ఏంటంటే, మన సునీల్ ఉన్నారు కదా, కమెడియన్ సునీల్, తను నాకు సీనియర్ అండి కాలేజ్లో, సేమ్ కాలేజ్, త్రివిక్రమ్ గారు డబుల్ సీనియర్. సునీల్ లాంటిది ఫేర్వెల్ అండి. అంటే నేను కాలేజీకి డిగ్రీకి నేను డిఎన్ఆర్కి ఎంటర్ అయ్యాను, సునీల్ ఆ కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అంటే డిగ్రీ అయిపోయింది అయింది. రైట్. తను ఏం చేశాడంటే, నేను బాగా క్లోజ్ మాట్లాడుకుంటూ ఉండేవాడిని. ఎంతైనా సీనియర్ సరదాగా వాళ్ళు ఏం చెప్తే చేయాలి కదా, మన ర్యాగింగ్ టైపు. ఎవరో చెప్పారండి ఇటు బాటలు బాగా రాసి బాగా పాడతాడని. అంటే ఫేర్వెల్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ లెక్చరర్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం, మేము కాలేజ్ వదిలేస్తున్నాం అనే ఫీల్తో, ఇలా నాకు ఏదైనా పాట, అది నువ్వు పాటలు రాస్తావు కదరా రాయి అది అన్నాడు. అక్కడ స్టూడెంట్ వాళ్ళు ఏంటి, వాళ్ళు అదేంటి మనం ఎవరన్నా చేయాలి కానీ జూనియర్ చేస్తాడు అని అది ఇది అన్నారు. కానీ తర్వాత సునీల్ లేదు, వాడు బాగా రాస్తాడు, ఇది చేస్తాడు, ఆడి తరపున ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలని నన్ను పెట్టుకెళ్ళాడు. నేను పాటలు పాడతాను, నేను చిన్న స్టేజ్ అది చేసుకుని వాళ్ళు ఫేర్వెల్ చేసుకుంటున్నారండి. అప్పుడు ఏదో నేనే ఒక నైట్ కూర్చుని, ఏంటి అసలు సిచ్యువేషన్ ఏంటి, నాకు ఏదైనా సిచ్యువేషన్ చెప్తే వెంటనే పాటలు రాసేవాడిని. పెళ్ళిళ్ళకి అన్నిటికీ, ఇంకా ప్రేమ లేఖలే కాదు, పేరు చెప్తే పాట రాసేవాడిని, సిచ్యువేషన్ చెప్తే రాసేవాడు. అప్పుడు వాడు చెప్పిన సిచ్యువేషన్ నాకు ఇదే అయింది అనమాట. అప్పుడు నేను రాశాను అనమాట అండి.
పాట అంటే నేను రాసి నేనే ట్యూన్ చేసేవాడిని. ఓకే, రైట్. సూర్యచంద్రులు జగతికి వెలుగు, మా గురువులు ప్రగతికి వెలుగు, అమ్మ పాడిన జోల పాట కన్నా, నాన్న చేతితో ఆడిన ఆట కన్నా, మీ పలుకులే మా మనసున వెలుగు రేఖలు, మరపురాని మరువలేని వేదవాక్కులు, మీ రుణం ఎలా తీర్చుకోము సారు, కనిపించే దైవమే మీరు. ఇది పాడానండి. ఎక్సలెంట్. అసలు ఆ రోజుల్లో ఇంత మంచి అంటే ప్రాసలు అప్పుడు నాకు ఇప్పటికి ఎలా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. మనం గురువుల్ని మనం చాలా తక్కువగా చూస్తాం, అంటే కాలేజ్ డేస్లో అది క్రేజ్ అనుకుంటాం. ఒక్కసారిగా మా గురుగారు అందరూ అక్కడ, అంటే మాకు నేను అప్పుడు ఫస్ట్ ఇయర్ కదండి, నన్ను ఈయన తీసుకొస్తాం ఏంటి అన్న తర్వాత నేను వెళ్ళి పాడిన తర్వాత హీరో అయిపోయారు. హీరో అంటే మా లెక్చరర్ గారు ఇప్పటికీ గుర్తాను, పిఆర్కేఆర్ గారు అని. పాడిన అందరూ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. ఫేర్వెల్కి అందరూ వెళ్ళిపోతున్న టైంలో గురువులనే దైవంగా భావించి ఒక పాట రాసాం. కాలేజ్లో క్రేజీగా ఉందాం అని చెప్పి లెక్చరర్స్ గాలి తీసేస్తూ ఉంటాం. 3 years వాళ్ళతో ట్రావెల్ చేస్తాం. మనకి ఎంతో విద్యా బుద్ధులు నేర్పించారు. అల్లరి ఉండాలి, సరదాగా ఉండాలి. కొంచెం మనం ఎగ్జాక్ట్ అయిపోయి వాళ్ళని ఏడిపించడాలు అన్నీ చేస్తాం కదా, అదంతా రాంగ్ అని నా ఫీలింగ్ అని చెప్పి ఆ పాట రాశాను. ఎక్సలెంట్. ఆ అమ్మ పాడిన జోల పాట కన్నా, నాన్న చేతితో ఆడిన ఆట కన్నా అని రాస్తే మా గురువు గారు పిఆర్కే గారు అని ఒక అకౌంట్స్ చెప్పేవాళ్ళు. ఒక్కసారి లేచి నన్ను హగ్ చేసుకుని ఆయన ఒక 100 rupees నోట్ తీసిచ్చారండి, జేబులో పెట్టారు. అది ఇప్పటివరకు మీ దగ్గర? నా దగ్గర ఉన్న పర్సన్ ఉంటుందండి, అది 100 rupees ఇంకా ఉందండి. ఎప్పుడు అంటే 1997లో ఆయన ఇచ్చిన 100 rupees నోటు పిఆర్కే గారు ఆయన ఎక్కడున్నా చూడండి వాడకుండా అలాగే పెట్టారు. నేను అసలు దీన్ని ఖర్చు పెట్టినండి, ఇదిగోండి. మీ ఆవిడకి చూపించారు ఎందుకు? తను చాలాసార్లు అంతే పర్సనల్ తీసి మళ్ళీ ఇది ఎక్కడ మిస్ అయిపోతుందేమో చెప్తే నమ్మరు. ఈ నోట్ మనం లాస్ట్ టైం ఎక్కడో వేరే దాంతో వెళ్ళిపోతే మనకి ఇప్పుడు టోల్ గేట్లు వచ్చినాయి కదండి, అవును అవును, వెళ్ళిపోయిన తర్వాత అదేంటి ఆ నోట్ వెళ్ళిపోయింది అని చెప్పి ఫ్రంట్ ఎదరికెళ్ళి కార్ పార్క్ చేసి పరిగెత్తుకుంటే వెనకెళ్ళి ఒరే బాబు నేను ఇంకో నోట్ ఇస్తాను, ఆ నోట్ ఇందాక చూసి దాని మీద సైన్ ఉంటుందండి ఆయన. అలాంటి సిచ్యువేషను ఆ పాటకి అందరూ కనెక్ట్ అయిపోయారు. సునీల్ అందరూ విపరీతంగా మెచ్చేసుకున్నారు. ఎంత మంచి జూనియర్ తీసుకొచ్చారో బాబు మాకు. అంటే ఆ పాట అంత నాకు కూడా హార్ట్ టచింగ్ ఉంటుంది, వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. అలా ఇంక పాటలు రాయటం, ఏదైనా సిచ్యువేషన్ వస్తే కాలేజీ మీదే పాట రాశానండి నేను. మా కాలేజ్ నేను చదువుకుంటున్నా నా విద్యా సంస్థ మీదే పాట రాశాను. ఎక్సలెంట్. అది కూడా మా సార్లు అందరూ, అంటే యూత్ ఫెస్టివల్స్లో ఏంటంటే ఎవరికి ఏ టాలెంట్ ఉందో వాడికి ఫ్రీడమ్ ఉండేదండి. ఎప్పుడన్నా అకేషనల్గా ఒక చిన్న ప్లాట్ఫామ్ ఇచ్చేవాళ్ళు, మీరు ఏదైనా ఉంటే పాడేదే ఉంటే పాడొచ్చు అని. అప్పుడే పాడాలనే ఆలోచన అనమాట. ట్యూన్ నేనే చేసేవాడిని, పాట నేనే రాసేవాడిని. పాట కూడా పాడితే బాగుంటుందని 6 నెలలు నేర్చుకున్నాను. ఒక 8 నెలలు 6 నెలలు 8 నెలలు వాయిస్ మాడ్యులేషన్ కూడా చాలా బాగా పాడారు. అవునండి. నాకు తర్వాత అంటే సింగర్గా అలా రావాలని అంత ఏంటిగా లేదు కానండి, నాకు బేసిక్గా అప్పట్లో అంత క్రేజ్ తీసుకురావడానికి బాగా ఉపయోగపడింది. అంటే నేను ఏమైనా పాటలు పాడుతుంటే సునీల్కి బాగా ఇష్టం అండి. సునీల్ గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ ఖాళీగా ఉంటే పాటలు పాడిస్తుంటూ ఉండేవాళ్ళు. అంటే ఆ నేర్చుకున్న మా గురువుగారు ఇచ్చిన ఇదేనే చెప్పాలి, పాటలు రాయటం పాడటం అప్పుడే అలవాటు. ఇప్పుడు ఇంత ప్రయోజకులు అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళారా? లెక్చర్ మళ్ళీ కలవడం జరిగిందండి? ఇప్పుడు వెళ్తానండి. ఎప్పుడన్నా మా భీమవరం వెళ్తే అక్కడ కాలేజ్ అదంతా తిరిగేసి ఒకసారి అన్ని చూసుకుని ఆ మామిడి చెట్ల కింద కూర్చుని అక్కడ వెంకటేశ్వరరావు అని ఐసులు సోడాలు వెంకటేశ్వరరావు అండి, అతను ఏంటంటే ఖాతా. సురేష్ గారు వారం రోజులకి ఎన్ని ఐసులు తిన్నాడు, లేకపోతే అక్కడ అంతా అయిపోయిన తర్వాత వారంలో 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చేటు. వెంకటేశ్వరరావు మాకు వెరీ ఫ్రెండ్ అండి మా అందరికి. ఆ వెంకటేశ్వరరావు జీవితంలో ఇప్పుడు ఎక్కడో దేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ ఆయన ఐస్ తిన్న వాళ్ళమే, అందరూ ఆయన మిక్చర్ తిన్నవాళ్ళం, బజ్జీ మిక్చర్ అనమాట. అలా వెళ్తా అండి, ఎట్లా వెళ్తే లెక్చరర్స్ని కలుస్తూ ఉంటాను అందరినీ. ఒక విధంగా భీమవరం నుంచి 2 బుల్లోళ్ళు అనమాట, ఒకళ్ళు సునీల్ గారు. ఒక రకంగా అంటే ఆ తర్వాత జనరేషన్లో నెక్స్ట్ నేను వచ్చాను కాబట్టి అక్కడ. ఓకే, ఎలా అనిపిస్తుంది సురేష్ గారు? మీరు MBA చేశారు. అవునండి. మీకేం ఊళ్ళో ఏం తక్కువ, మీ బిజినెస్లు మీకున్నాయి. అదే రొయ్యలదైనా చేపలదైనా మీకుంది. అవునండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి జెమినీలో జాయిన్ అవ్వడానికి ముందు ఒక కొరియర్ బాయ్గా చేయడం అనే దగ్గర నుంచి ఈరోజు సిల్వర్ స్క్రీన్ మీద మీరు కనిపించే వరకు ఏమనిపిస్తుంది మీకు లైఫ్?
లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్ అండి నిజంగా. అంటే మనం ఎప్పుడు తీసుకోకూడదు. భవిష్యత్తుని మనసులో పెట్టుకుని ఒక టార్గెట్ పెట్టుకుని ప్రయత్నిస్తే, అంటే అందరికీ వెసులుబాటు కాకపోవచ్చు. మా నాన్నగారు మరీ నన్ను రోడ్డు మీద నుంచోబెట్టలేదు, ఒక 10 ఎకరాల పొలం ఇచ్చారు నాకు వెనకాల. దానివల్ల నాకు వ్యవసాయం చేయడం అప్పుడు ఇష్టం బాగా. అంటే నాకు పొలం ఉండటం, ఇంక నేను ఒక్కడిని ఇంట్లో పెద్ద అవటం, నెల నెల కొబ్బరి దింపులు తీసుకోవడం, రేలు చెరువులు చూసుకోవడం, అలా ఉండేవాడు. ఎంతమంది సంతానం? నేను 3 అండి. నేను పెద్ద, మా చెల్లెళ్ళు 2. అంటే మా ఫ్యామిలీ, మా అమ్మగారు. నాన్న 82లో చనిపోయారండి. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ నాకు 6-7 ఇయర్స్ అండి. అప్పుడే చనిపోయారు ఆయన. అప్పటి నుంచి అమ్మాయి ఇంకా. అందుకే నాకు ఇంకా తన తర్వాత ఆవిడ లేకపోతే నేను లేనమాట. సో అలా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి, అంటే ఫస్ట్ నుంచి యాక్టర్ అవ్వాలని, ఎలా అవ్వాలో తెలియదు, అంతే కష్టం. ఎలా అవ్వాలో తెలియని టైం కదండి. హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ రకరకాలుగా ప్రయత్నాలు చేయటం అది ఇది. అప్పుడు నాకు దండు శ్రీనివాసరావు గారు అని, ఒక ఆయన శ్రీనివాస్ అని మా మామయ్య ఫ్రెండ్ అండి ఆయన. అలా కాదు, ఏదైనా బండి ఉండి డిగ్రీ చేస్తే నీకు వచ్చిన ఉద్యోగం ఉంటుంది, చేస్తామంటే ఏదైనా చేస్తాను, హైదరాబాద్లో ఉండాలి ఫస్ట్ అని. డిగ్రీ అయిపోయిందండి. మా అమ్మ బైక్ కొనిస్తే అక్కడ కొరియర్ బాయ్గా బ్లూ డార్ట్ కొరియర్ సర్వీస్ అని ఉండేదండి. కొత్త నాకు. పైగా జాబ్ ఏంటనుకున్నారు, అంజలి గారికి ఒక కొరియర్ వచ్చింది, మీరు ఆ కొరియర్ కోసం వెయిట్ చేయంటారు, మీ అడ్రస్ నాకు తెలియదు. అప్పుడు ఫోన్లు లేవు కదండి. హైదరాబాద్ మీద బాగా గ్రిప్ ఉన్న వాళ్ళు చేయాలి అది. అడ్రస్ పట్టుకుని వెతుక్కుంటూ వెళ్ళడమే. నేను ఇక్కడికి వచ్చాను, మీరు మామూలుగా ఫోన్లో ఉంటేనే రాలేకపోయాం. ఆవిడ కొరియర్ వస్తుందండి. అందులో క్రెడిట్ కార్డ్స్ అవి స్టార్ట్ అవుతున్న డేస్ అవి 97-98లో. మీరు క్రెడిట్ కార్డ్ పెడితే దాన్ని చాలా పర్సనల్గా పట్టుకొచ్చి మీకే ఇవ్వాలి. ఎక్కడ సీతాఫల్ మండి, ఈసీఎల్, చర్లపల్లి జైలు, ఆ కంపెనీలు. పొద్దుట బండి వేసుకుని ఎక్కామంటే సాయంత్రం దాకా తిరిగి వచ్చి అడ్రస్లు దొరికే కాదు, అడగడానికి లేదు. అప్పట్లో పేజర్లు ఉండేవండి. ఆ పేజర్లో నెంబర్లు వస్తే మళ్ళీ కాయిన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి, సార్ ఇది దొరకట్లేదండి, ఎట్టి పరిస్థితుల్లో డెలివరీ చేయాలి. అలాంటి టార్గెట్స్ మధ్య ఒక 1 ఇయర్ జాబ్ చేశానండి. సికింద్రాబాద్లో ఉండేది మా ఆఫీస్. అప్పుడు జీతం ఎంత ఇచ్చేవాళ్ళండి? 2500 ఇచ్చేవారు. అంటే యాక్చువల్గా 2500 అంటే 1800. ఈ పైన డబ్బులు ఏంటంటేనండి, కిలోమీటర్లు తిరుగుతాం కదా పెట్రోల్. జీతం 1800 ఫిక్స్డ్, అది వచ్చేస్తుంది. ఎక్కువ తిరిగితే, ఎంత ఎక్కువ తిరిగితే పెట్రోల్ డబ్బులు ఇస్తారు మనకి. అందుకని ఇంకా ఎక్కువ తిరిగేసేవాళ్ళు. మామూలుగా అయితే ఎవరైనా ఎంత తిరుగుతారంటే, నేను ఏంటంటే ఇంకా బైక్ వేసుకుని ఆ మీటర్ చూపించాలి. ఆ మీటర్ చూపిస్తాడు. పొద్దున్న ఇతను వెళ్తున్నప్పుడు ఇన్ని కిలోమీటర్లు తిరిగాడు, ఈవేళ ఒక 120 కిలోమీటర్లు తిరిగాడంటే కిలోమీటర్కి అప్పుడు ₹1-1.5 అలా ఇచ్చేవారు. అవన్నీ వారం వెళ్తే డబ్బులు వచ్చి అలా 2500 వచ్చేదండి జీతం. అది నా ఫస్ట్ సంపాదించింది. భీమవరంలో అప్పుడు అనేవారు మా మామగారు, లేకపోతే మా బంధువులు, లేకపోతే మా ఫ్రెండ్స్లోనే ఎవరన్నా, నీకు ఎందుకురా ఈ గొడవ అంతా, ఏంట్రా ఆ ఎండలో పడి ఈ కార్డులు డెలివరీలు చేయడం ఏంటి అంటే, పనిచేసిన కొరియర్ కంపెనీ అయినా మాకు డ్రెస్ ఉండేదండి. నేను దాన్ని అసలు అఫీషియల్గా ఫీల్ అయ్యేవాడిని. మాకు డ్రెస్, టై, నీట్గా బ్యాగ్ వేసుకుని సాయంత్రానికి మళ్ళీ బొగ్గు అయిపోయేవాళ్ళం. పొద్దున మాత్రం మంచి నీట్గా వెళ్ళేవాడు. అనేవారు ఎందుకురా అనేవారు. నాకెందుకో నా 2500 రూపాయలు నాకు చాలా గొప్పగా అనిపించేది. అందులో ఒక 400 రూపాయలు సికింద్రాబాద్లో ఆవిడకి మెస్కి ఇస్తే, ఒక 400 ఇస్తే ఆవిడ రోజు క్యారేజ్ పెట్టింది నా రూమ్ కాడ. అవన్నీ నాది నేను తింటున్నా, నాది నేను కొనుక్కున్నా, నాకు కావాల్సినట్టు ఉంటున్నా అనే ఫీలింగ్లో ఉండేవాడు. బీహార్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ మనకింత 10 మంది పని చేసేవారండి. నేను ఇక్కడ పని చేయాల్సి వచ్చింది. ఒక రంగా నాకు ఇష్టంతోనే చేశానండి అది. అలా స్టార్ట్ అయిందండి. హైదరాబాద్ రావటం అయితే కొరియర్ బాయ్గా జాబ్ చేశాను. తర్వాత నాకు చదువుకుంటూనే చేస్తూనే అక్కడ పనిచేస్తున్న టీంతో కలిసి MBA పెడదామంటే పూణే యూనివర్సిటీలో వాళ్ళు పెడితే, మేము ఎగ్జామ్స్ ఇక్కడ రాయొచ్చుండి, ప్రైవేట్గా చదువుకుని ఎగ్జామ్స్ ఉన్నప్పుడు వెళ్ళటం, కొన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వటం లాంటివి చేసి ఇక్కడ వాళ్ళు క్లాసెస్ నిర్వహించేవాళ్ళు సికింద్రాబాద్లో. అలా MBA కంప్లీట్ చేశానండి. అయిన తర్వాత నాకు వెంటనే గోద్రేజ్ కంపెనీలో జాబ్ వచ్చింది. బీరువాలు వచ్చిందండి. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మా బావగారు డెఫినెట్గా అటెండ్ అవుతుంది. వాళ్ళు ఏంటంటే కొంచెం పర్సనాలిటీ అది ఉంది, బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి మార్కెటింగ్ సైడ్ కదండి, MBA మార్కెటింగ్ మీద వచ్చింది. మంచి ప్లీజింగ్ పర్సనాలిటీ కావాలని అలాగని ఇచ్చారు జాబ్. తర్వాత మనం ఏం చేస్తాం తెలియదు. కోటిలో ఆఫీస్ అనమాట అండి. మా అమ్మకి చెప్పాను, మళ్ళీ జాబ్ వచ్చింది. ఇలా ఒక 4000 ఎంతో చేతం ఆ టైప్ అనమాట. ఇక్కడ ఎందుకు మానేశారు? తిరుగుడు ఎక్కువైపోయా, గ్లామర్ తగ్గిపోతుంది ఎండలో తిరిగి? కాదండి, ఒకసారి సన్ స్ట్రోక్కి ఇసుగుట్లో పడిపోయానండి. అయ్యో, అంత ఎండలో తిరిగామండి. ఇంకా దానికి ఏముండదండి, కనికరం ఉండదు అక్కడ. అది ECL దగ్గర రోజు సండే అనుకుంటాండి, సండే కూడా వర్క్ చేస్తే ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని తిరిగేసారు శుభ్రంగా. పట్టించుకోలేదు అసలు, బొగ్గులాగా అయిపోయినా ఇంక అసలు.
మా అమ్మ అయితే చేసిపోయి నన్ను చూసి ఏడ్ చేసి ఇలాంటివన్నీ జరిగాయి. నాకేంటంటే చెయ్యాలి మనకి ఏదో ఈ 500 వస్తే మంది ఏంటి ఇందులో కొంచెం తీసి మళ్ళీ ఇంకో చోట దాచేవాడిని. అనుకోకుండా ఈసీఎల్ దగ్గరికి వెళ్తే అడ్రస్ అయితే దొరకట్లేదు, ఎందుకో తెలియదండి. నేను పడిపోయాను, ఆ బ్యాగ్తో సహా పడిపోయాను. డాక్యుమెంట్స్ అవి ఉంటాయి, రోజు తీసుకెళ్ళాలి. పడిపోతే మళ్ళీ నాకు హాస్పిటల్లో సెలైన్ ఇచ్చిందా తెలియదు ఎక్కడ ఉన్నాం ఏంటని. ఎవరో సెక్యూరిటీ గార్డ్ చూసి ఉంటాయి కదా కొరియర్ కంపెనీ, మా కంపెనీకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి ఆ సెలైన్ ఎక్కించి మళ్ళీ అప్పుడు ఇచ్చారండి 2 రోజులు సెలవు. 3వ రోజు మళ్ళీ ఫోన్ ఏంటి వస్తున్నారా మరి డెలివరీ అలా అక్కడ డుమ్మా కొట్టడం జరిగింది. అక్కడ అలా జరిగింది. ఇంకా అమ్మాళ్ళు కూడా కాదు ఉద్యోగం చేస్తున్నావు గొప్పే కానీ నీకు సంతోషమే, కానీ ఇదేం ఉద్యోగం రా నువ్వు మరీ అసలు నాకు అర్థం కాదు. పొద్దునే బండి వేసిన వెళ్తే రోడ్డు మీదే జీవితం పెట్టుకుని సాయంత్రం దాకా వచ్చి ఎండలో తిరిగి ఇదంతా వదిలే ఏదన్నా ఉంటే ఇక్కడే చేసుకోవచ్చు అన్న తర్వాత ఇంకా అమ్మాను మా సిస్టర్ వచ్చేసి సరే ఇంకా ఎడుపు మొదలెట్టేసారండి. వాళ్ళు వెళ్ళిపోతే నాలుగు చూసి బస్సులు వెళ్ళిపోతే ఏదో బొమ్మ వెళ్ళిపోతారట. నేను ఏడుపులు వచ్చేసి ఇంకా కాదులే వాళ్ళు అక్కడే ఉంటున్నారండి, అక్కడ వాళ్ళు ఎవరు లేరు. భీమవరంలో సర్లే అనుకున్నాం చేసాం. అప్పుడు మెల్లగా చిన్నగా అప్పుడు ఇంకా ఎవరు అసలు పరిచయం లేదు. అప్పుడు ఒక సునీలే తెలుసండి, అప్పుడప్పుడు వచ్చిన బండెట్కి వెళ్ళివాడు తను వేషాలు వెతుక్కోవడం ఇవన్నీ చోట్ల వర్క్ గారు ఆఫీస్ అని అదని. నేను ఆఫీస్లో ఉంటే సాటర్డే సండేలో రిసెప్షన్లో జాబ్ వేస్తారండి. ఓకే, అప్పుడు నా బండి ఖాళీ ఉంటుంది కదా, అలాంటి వాడు పట్టుకెళ్ళేవాడండి. అప్పుడు ఇంకా భీమవరం వెళ్ళిపోయింది. మళ్ళీ అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 1.5 year 2 years అక్కడే, అంటే 2000 దాకా, 2 కూడా కాదు 2000 వరకు. 97లో జాబ్ చేశానండి, 98, 99 భీమవరం వెళ్ళిపోయి మళ్ళీ రైలు చెరువులు సేమ్ వ్యాపారం. అది చెరువులు గట్ల మీద రోజు రైలు సీట్లు ఏ వేస్తున్నారు, రైలు అలా బాగా తిన్నాయా, బాగా లావుగా అయినాయా, కొలతలు ఎలా ఉన్నాయి, రే బాగా వస్తుంది అకౌంట్, ఈ డ్యూటీలోకి వెళ్ళిపోయానండి. అక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకా మళ్ళీ అందులో వ్యాపకంలో పడిపోయాను. మళ్ళీ లీజ్కి అవన్నీ అదే వేరే కథ అనమాట అండి. అది దీనికి సంబంధం కాంట్రాస్ట్. అప్పుడు అలా అనేవారు, ఇక్కడ ఉన్నంత ఏమో అదేం జాబ్ రా అన్నారు, అక్కడికి వెళ్తే ఎంబీఏ చదువుకుని రైలు ఏంట్రా అన్నారు. ఏదో అంటనే ఉంటారని జనం పట్టించుకోలే. ఎంబీఏ చదివితే అలా అన్నారు, ఇదేంటి ఇదే అన్నారు. ఏదో ఒకటి చెయ్యాలిరా కదా, మనకు ఉంది మన అనిచ్చేది చెయ్యాలి. రైలు చెరువులు వెళ్ళి అది అక్కడ అలా నడిచింది. అయితే 2000 సంవత్సరంలో మా అమ్మగారు నాకు ఒక టార్గెట్, అంటే నాకు నా ఫైర్ ఆవిడ తెలుసు, యాక్టర్ అవ్వాలనుకుంటున్నాడు ఏదో అవ్వాలని. చిన్న సిచ్యువేషన్ అండి, కొంచెం లెంగ్త్ అయిపోతుంది, పర్లేదు అని చెప్పేస్తాను. అప్పుడు 9 hours ఇచ్చిన ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. అయ్యో మీకు అసలు ఏమి టెన్షన్ లేదు, ప్రశాంతంగా చెప్పేసి. అప్పుడు 2000 సంవత్సరం కరెక్ట్ 2000 ఇయర్. ఆ సంవత్సరం ఏమైందంటే భీమవరం సిటీ కేబుల్ అని ఉండేదండి. విజయలక్ష్మి రాజు గారు ఆయన ఫస్ట్ నన్ను అసలు స్క్రీన్ మీద తీసుకొచ్చింది. నేనే ఆయన వెంటాడేసేవాడిని. అక్కడ హలో బాగున్నారా అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని భీమవరంలో, చిన్నగా కనపడాలని. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు 2000 సంవత్సరం స్టార్ట్ అయిందండి, మిలీనియం స్టార్ట్ అయింది. ఏదేదో జరుగుతాయంట, కంప్యూటర్లు అవుతాయంట అనుకుంటున్న సిచ్యువేషన్. భీమవరంలో ఉన్నానండి. నేను ఒక ప్రోగ్రామ్ చేసి, సార్ ఇది ఒకటి టెలికాస్ట్ చేయండి సార్, ఇలాగ సరదాగా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే ప్రోగ్రామ్ మైక్ కట్టుకుని వెళ్ళాను. ఇది అప్పుడు మా అమ్మ అందనమాట, నువ్వు అలా కదరా, ఇంక నువ్వు ఏదో డిసైడ్ అవ్వు, ఇదంటావు అదంటావు అలా అంటావు ఇలా అంటావు చేస్తున్నావు కదా, ఎందుకు మళ్ళీ అలా వెళ్ళి అలా ఎందుకు చేయటం, ఒకటి ఉంటే చెప్పు. నా అమ్మ ఒక మాట చెప్తున్నా, 2000 సంవత్సరం ఈ సంవత్సరం కొత్త సంవత్సరం పడగానే మీ ప్రోగ్రామ్ పడుతుందని నాకు సిటీ కేబుల్లో చెప్పారు. అది సిటీ కేబుల్లో నేను నిజంగా నా టైంకి కనపడితే నేను నెక్స్ట్ సినిమాల గురించి వాటి గురించి మాట్లాడతాను, సూపర్. లేదంటే నేను అసలు మాట్లాడను. ఇప్పుడు మనకి ఏదో ఉంది కదా, గోల్ పెట్టించుకున్నాను, ఫిక్స్ అండి. కనపడితే మన ప్రోగ్రామ్ వేస్తాడు, మనం అక్కడికి క్యాసెట్ నీట్గా ఎడిటింగ్ చేసేసి మనం అక్కడ వేసేస్తారు. ఆ తర్వాత నేను మళ్ళీ అక్కడ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పడతలేదని ఎదో టెన్షన్ కదా, వెళ్ళి ఏంటది అంటే అదేదో టెక్నికల్ ప్రాబ్లమ్ అంట, మరి అదేదో అంటున్నారు అలానే, మనకే తగులుతారు ఇలాంటివన్నీ అనుకుని. ఎయిరా ఏంటంటే లేదు భయ్య చూస్తున్నారు సెట్ అయిపోద్దులే అని ఏదో అన్నారు. డిసప్పాయింట్ అయిపోయి ఎత్తలేను. ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఇంటికి వచ్చాను. 2000 సంవత్సరం స్టార్ట్ అయిందండి. మా ఫ్రెండ్ ఇంటికాడ రాంబాబు అని ఫ్రెండ్ ఆడి ఇంటికాడ చిన్న పార్టీలకు చేసుకుని అందరూ ఉన్నారు. మా ఫ్రెండ్ కిరణ్ నాకు వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండి, ఇంకా చిన్న నేను చదువుకున్న రోజు నుంచి. వాళ్ళ వైఫ్ అప్పుడనే ల్యాండ్ లైన్ ఫోన్లు కదండి, సెల్ ఫోన్ వస్తే వాళ్ళందరూ భోజనాలే చేస్తున్నారు, నేను ఇంకా వెళ్ళలేదండి అక్కడికి, వెళ్ళాలి. మా ఇంటికి ఫోన్ వచ్చింది. ఓకే, ఏంటి సురేష్ టీవీలో వస్తున్నాడు, అదిగో సురేష్ మైక్ మాట్లాడతాను కొట్టే, ఇంక దీన్ని వదలనన్నాను. నాకు నిజంగా మా అమ్మ ఆనందం చూడలేకపోయా. 1 hour షో అండి అది, హ్యాపీ న్యూ ఇయర్ 2000 అని ఉంటుంది. ఇప్పుడు నా దగ్గర సీడీలు ఉంటాయండి.
కాలేజ్ గైస్ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి తీసుకుని సరదాగా ఒక ప్రోగ్రామ్ చేసాం, మధ్య మధ్యలో పాటలు అవి వేస్తూ నాకున్న జ్ఞానంతో అప్పుడు అప్పట్లోనే ఇలా కనపడగానే అంటే వెంటనే ఇంకా సెల్ ఫోన్లో నా ల్యాండ్ లైన్కే ఫోన్లు వచ్చేస్తున్నాయి, సురేష్ టీవీలో వస్తున్నాడు, సురేష్ టీవీలో వస్తున్నాడు అని అందరూ ఫోన్లు అనమాట. అలా అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను యాక్టర్ అవ్వాలి, నేను ఏమైనా సరే ఇండస్ట్రీలో నాకంటూ ఒక చిన్న ప్లేస్ అయితే సంపాదించుకో, మనసులో గట్టిగా పడిపోయిందండి స్ట్రాంగ్. ఇంకా మా అమ్మ కూడా ఏమనలా, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఎప్పుడు పలకరించిన మా అమ్మని అందరూ పలకరించడం చేసేటప్పుడు సురేష్ అని. ఆ తర్వాత సిటీ కేబుల్లో హలో బాగున్నారు అనే ప్రోగ్రాము ఒక 8-9 months చేశాను. బాగా పాపులర్ అయింది అక్కడ. దాని స్పాన్సర్స్ రావడం అప్పట్లో అదంతా చాలా నేనే ఓన్గా యాడ్లు కట్ చేసుకుని నైట్లు కూర్చుని నా క్రియేటివ్ బ్రెయిన్తో నేను ఇలా పరిగెట్టుకు వస్తాను. అప్పట్లోనే ఆ ప్రోమోస్ అవి అంటే చూస్తే అప్పుడే చేసేవాడిని అవన్నీ. సిటీ కేబుల్లో ఎడిటర్ ఉండేవాడు ఒక అబ్బాయి, వాడేమో అన్న బిర్యానీ పిత్తి చేస్తానని వాడాడు. దేవారంలో బిర్యానీ తీసుకెళ్ళి వినిపిస్తే నైట్ అంతా కూర్చుని ప్రోమో చేసాడు. ఒకసారి ప్రోమో చేస్తే వారం అంతా పడద్దు అనమాట. అప్పుడు ఫిక్స్ అయ్యాను డెఫినెట్గా నాకంటూ ఒక స్థానం అయితే ఏదో ఉంది, లేకపోతే నేను ఇది టెలికాస్ట్ అవ్వదు కదా, ఆ వైర్ ఏదో అప్పుడే ఊడిపోయింది కదా, ఫస్ట్ ఊడిపోయిన వైర్ మళ్ళీ కనెక్ట్ అయిందంటే పర్లేదు, టెలికాస్ట్ అయిందంటే మనం పర్లేదు ఉన్నారా అనిపించుకుని అప్పుడు ఇంకా వచ్చానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను టెలివిజన్లో కనిపించింది ఈనాడు టెలివిజన్ వాళ్ళది. అప్పుడు మన తోటకూర రఘుగారు అని ఉండేవారు అండి అక్కడ, ఆయన వాళ్ళు ఈనాడులో ఉండేవారు. ఆయన ఈ అలోబా ఉన్నారు, ఇది జాబ్ అయిపోయింది, వ్యవసాయాలు అయిపోయినాయి, మళ్ళీ రిటర్న్ వచ్చాను అనమాట. వచ్చాను మళ్ళీ వేట సేమ్ గేలాలు వేయటం మొదలెట్టాం. ఆ టైంలో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి రిసెప్షన్లో పనిచేసేవారండి. ఆవిడ నీకు ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ కదా, అప్పుడు హలో బాగున్నారు ఇవన్నీ చేస్తున్నా, ఆ సీడీలు అయి పట్టుకొచ్చి అలాంటివి ఏమైనా ఇచ్చి మేడం కలిస్తే ఏమైనా ఉంటుంది ఏమంటే నన్ను చూడగానే వాళ్ళు ఇంప్రెస్ అయ్యారు. ఒక ఆడిషన్ ఇమ్మన్నారు, ఇచ్చానండి. ఇస్తే అక్కడ మేడం ఒక ఆవిడ ఉండేవారండి. ఆవిడ బాగున్నాడు ఈ అబ్బాయి, బాగా చేస్తున్నాడు, టైమింగ్ సరదా బాగుంది, ఏదో న్యాచురల్గా ఉంది, ఏంటో అతను చేస్తుంటే అందరిలాగా లేదు మరి అని ఏదో ఆవిడ డిసైడ్ చేసి అప్పుడు త్రివిక్రమ్ గారి ఫ్రెండ్ కదా, అప్పుడు ఇక్కడ మన్మధుడి సినిమా రిలీజ్ అయిందండి. అప్పుడు రిలీజ్ అయితే నాగార్జున గారు ఇంటర్వ్యూ తీసుకొస్తే ఆ ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు. సూపర్ జాక్ పాట. ఎలాగ మా నాగార్జున గారు మనకైతే తెలియదు కదండి, ఏం చేయాలంటే మనకి ఎవరున్నారు, ఇంకా శ్రీను ఉన్నాడు, త్రివిక్రమ్ గారు పంజాబ్ రూమ్కి వెళ్ళాలని నుంచున్నా. ఏంటి ఇలా అంటే అది సీను ఇలాగ అడుగుతున్నారు అంటే, దీనికంటే నేను ఇప్పుడు చెప్పాను ఫోన్ చేసి, మనకంత ఇంక స్టేజ్ రాలేదు, నాగార్జున గారు సురేష్ గడి పిలుతాడు ఇంటర్వ్యూ అంటే, ఆవిడ మేనకోళ్ళు ఉన్నారు అని ఆవిడ చూసుకునేవారండి. ఆవిడ హీరోయిన్గా కూడా చేశారు కదా, ఆవిడే చూసుకుంటున్నారు. ఆవిడ ఫోన్ నెంబర్ అయితే ఆవిడ పాజిటివ్ రియాక్ట్ అయితే నాగార్జున గారిని తెచ్చుకోగలిగాను ఫస్ట్ ప్రోగ్రామ్. అప్పుడు నేను నాగార్జున గారు కూర్చుని, అమ్మాయిలు అందరూ అబ్బాయిలు కూర్చుంటే మీలాగా నేను నాగార్జున గారు ఎదురుగా కూర్చుని మాట్లాడాను. అప్పుడు నాగార్జున గారు చాలా ఫస్ట్ అన్న మాట అనమాట, మీదే ఊరు అని అడిగాడు. అండ్ భీమవరం అన్న, అర్థమవుతుంది మీరు బాగా మాట్లాడుతున్నారు అన్న. నాగార్జున గారితో కూర్చుంటే మనకు అసలు ఈ బాబోయ్ రేపు పొద్దున టెలికాస్ట్ అయితే ఏంటి పరిస్థితి అని. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత భీమవరం వెళ్తే గ్రౌండ్లో నేను నుంచుంటే ఏదో పెద్ద విజయం సాధించేసి 100 Days సినిమాలో హీరో అన్నట్టు ఉంది నా పరిస్థితి. ఇంకంతే అండి, అదే ఎందుకంటే స్టోరీలో దాని తర్వాత ఇంకా స్టార్ట్ అయిందండి కెరీర్. అంతే. సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చింది ఎవరండి మీకు? శ్రీహర్ అండి, రియల్ స్టార్ శ్రీహర్ గారు ఫస్ట్ అవకాశం. నేను ఇక్కడికి వచ్చి తర్వాత అదే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ ఏం చేశారంటే, నేను ఇక్కడికి వచ్చానండి. అప్పుడు కూడా టార్గెట్ ఆవిడ, ఈ సంక్రాంతికి ఆ ప్రోగ్రామ్ ఒక్క ప్రోగ్రామ్ లో కనపడరా, నీ పేరు చెప్పి నేను హైదరాబాద్ వచ్చేస్తా అన్నారు ఆవిడ. అమ్మకి మీరు చాలా అనుకుంటున్నారు ఈ విధంగా. ఆవిడ అంటే మీరు పెట్టుకోవడం కాదు, ఆవిడ మీకు గోల్ పెట్టారు. ఆవిడ ప్రతిసారి ఆవిడ పెట్టిన గోల్ రీచ్ అవ్వాలని నాకు అది ఇది ఉండేదండి. కరెక్ట్గా 2000లోనే 2000లో ఆ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయింది సంక్రాంతికి, స్పెషల్ ప్రోగ్రామ్. నేను కనపడ్డాను, నాగార్జున గారు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అన్నీ. అప్పుడు మా అమ్మాయికి డిసైడ్ అయ్యి తను వచ్చేసారండి. వచ్చేసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ నేను చేసిన వే నచ్చి ఏదో యాంకర్ లాగా కూర్చుకుంటూ కాకుండా నాగార్జున గారితో అంత క్యాజువల్గా మాట్లాడి ఈ అబ్బాయి ఎవరు అని చెప్పి జెమినీ టెలివిజన్ నుంచి నాకు ఫోన్ వచ్చి పిలిపించండి. అప్పుడు ఇలా అంటే యాంకరింగ్గా పిలవలేదండి, మీరు బాగా రాస్తారంట, మీరు బాగా చేస్తారంట ఇదని చెప్పి జికే మోహన్ గారు అని ఒక ఆయన, మా గీతా మేడం వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. అలా జెమినీకి ఎంటర్ అయ్యాను. అక్కడ మా కిరణ్ గారి ఎక్స్పీరియన్స్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్, మా బాస్ది. లోపలికి మరి ఫస్ట్ డే ఇంప్రెస్ చేయాలి కదా, నేను షర్ట్ అది చేసుకుని జాతకెళ్ళి నుంచున్నాం ఇలాగా బొట్టది ఎట్టుకుని. నాకు ఆ బాబా అంటే ఇష్టం, పంజాగుట్ట సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోయాను. అప్పుడు ఛానల్ నుంచి తిరుగుతున్నా, వాళ్ళు చెప్తారు కానీ వెంటనే కనెక్ట్ అవ్వలేదు నాకు.
ఆ రిసెప్షన్లో కూర్చుని ఉంటే మా బాస్ వెళ్తా ఉండేవారు గబుక్కుని ఇలా అన్నీ ఇలా చూసేవాడిని. ఈడెవడి రోజు ఇక్కడ బట్టలు వేసి కూర్చుంటున్నాడు, అసలు ఆ కుర్రాడు ఎందుకు వస్తున్నాడు అని ఆయనకి తెలియదు. కానీ మా బాస్కి మొత్తానికి మిగతా మేడం అదే అడిగితే అదే అనుకున్నాం కదా మన దాంట్లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్కి, ఆ పిల్లలు మరి ఎందుకు అతను రోజు వచ్చేటప్పుడు లేగుతాడు కూర్చుంటాడు నుంచుంటే ఎంత ఉంటాను కదండి నేను 6 feet అయితే అది పిలిస్తే అప్పుడు చెప్పారనమాట. అది ఇప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. అది ఆయన నన్ను అడిగారు, చూసారు నమస్తే అండి అన్నాను. నమస్తే అండి మీరేంటి అని అడిగిన క్వశ్చనే విచిత్రమైన క్వశ్చన్ అండి. ఎవరైనా ఏంటి మీరు ఏమేం చేశారు, ఇంతకుముందు ఏం చేశారు, ఇక్కడ చదువుకున్నారు, ఈ కదండి చదువు గురించి ఏం అడగలేదు. మీరు చూడడానికి సినిమా యాక్టర్లా ఉన్నారు, ఛానల్ ఏం పని చేస్తారని అడిగారు. అదే సినిమాలో యాక్ట్ చేయడానికి ఉన్నట్టుగా ఎందుకన్నా అర్థం కాల నాకు. ఎవడన్నా ఏమంటాడు అయిపో పలా ఏం చేయనండి, అప్పుడు నాకు ఉద్యోగం నీడ్, జెమినీ టెలివిజన్ లాంటి సంస్థలో నాకు జాబ్ వస్తుందంటే ఎలా ఉంటుంది, ఏదో అబద్ధాలు ఆడేస్తారు కదా, నేను అలా అనలేదు. నిజమే నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి. దానికి ఉద్యోగం ఇస్తారా ఎవరు కదండి ఆయన ఇచ్చాడు, అందుకే మా బాస్ అంటే నాకు ఇష్టం. అదేంటంటే నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకుంటున్నానండి, కానీ దానికి నాకు ఏమీ లేదు సార్, నాకు ఎవరు తెలియదు అండి. నేను దానికి జెమినీ ఫస్ట్ స్టెప్ అవ్వాలనుకుంటున్నానండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ నేను నాకు ఇచ్చిన ఉద్యోగం కాకుండా ఎక్స్ట్రా లే చేస్తున్నాను అనుకున్న రోజు నాకు చెప్పకుండా ఉద్యోగం తీసేయండి సార్, చెప్పొద్దు అసలు, రేపు నుంచి మీకు కనిపించకమ్మని చెప్పేది సార్ అన్న. ఆయన ఎందుకో నవ్వి స్క్రిప్ట్లు అవి గురించి కూడా అడగల, ఎప్పటి నుంచి వస్తారన్నారు. అప్పుడు 6,000 అండి జీతం, 6,000 2002లో గురువారం నాడు వస్తానండి అన్న. ఈరోజు రావచ్చు కదా అన్నారు. గురువారం సెంటిమెంట్ అండి అంటే ఓకే సార్ ఆఫీస్ అంతా చూడండి అన్నారు. అది ఎంట్రీ జెమినీకి. ఫస్ట్ నిజంగా ఒక 2 ఏళ్ళు మనకు ఉద్యోగం వచ్చింది, మీడియాలో మనకు జాబ్ వచ్చింది. నోరు మూసుకుని మన పని మనం చేసుకుందాం, బీమార్లో అలాగాలో బాగున్నారాలో అవి ఇవి చేయకూడదు, ఇక్కడ ఏం అనకూడదు, ఓ 2 years ప్రశాంతంగా కామ్గా మనకి ఏమి ఇచ్చారో మన రాయమన్న ప్రోగ్రామ్ చేయటమే అని అనుకున్నానండి. కానీ వెళ్ళిన 2 monthsకే మేబీ 2-3 monthsకే నన్ను యాంకరింగ్ చేస్తారండి అక్కడ. మా గీతా మేడం గారు కానీ జీకే గారు కానీ సురేష్ వాయిస్ బాగుంది, ఫస్ట్ వాయిస్ ఇంట్రడ్యూస్ చేద్దామని తేజ ఫిల్మ్ థియేటర్ అని ఒక ప్రోగ్రామ్ వచ్చేదండి. దాని వెనకాల అది యాంకర్ ఉండరు, వాయిస్ ఆ సినిమా గురించి చెప్పటం, సినిమా గురించి స్క్రిప్ట్ రాస్తే చెప్పేవాళ్ళు అనమాట, నేను చెప్పేవాడిని. అలా ఇంట్రడ్యూస్ అయ్యాను. అనగా అప్పుడు రఘు కొంచెం బాగా మా అన్నయ్య పీక్స్లో ఉన్నారు. తను మెల్లగా అప్పుడు మ్యూజిక్ వైపు వద్దాం అనుకుంటున్న టైము. తను ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు ఒకరోజు ఎందుకో గెస్ట్ ఎవరు వచ్చారని బిజీగా ఉన్నారు, టక్మన్ ఊరికి క్యాజువల్గా అనేసారు, సురేష్ బాగుంటాడు సురేష్ని పెట్టండి అన్నారు. అంతే అలా వచ్చారు అంతే. ఇంకా అయ్యి బాబు వెంటనే ఇంకా మనం నాకు ఇప్పటికీ గుర్తుకండి ఆయన పేరేంటి, నేను ఇంటర్వ్యూ చేసింది ఫస్ట్ గెస్ట్ అండి హరినాథ్ పులిచెర్ల గారని, ప్రేమాయణ మహా, అలెగ్జాండర్ ఈ సినిమాలు లైవ్ చేశారు, ఆ US లో ఉంటారు ఆయన. ఆయన ఇంటర్వ్యూ చేయాలి, రఘు గురించే చేయాలి, ఎవరు లేరన్న టైం నన్ను కూర్చోబెట్టారు. నేనేంటంటే ఇంటర్వ్యూ ఇలాగే చేసేవాడిని కాదు, అది ఎందుకో ఎవరికి మెల్లగా ఫస్ట్లో కరెక్ట్ అవ్వలేదు, మెల్లగా తర్వాత అందరికి అది నచ్చేసింది, న్యాచురల్గా ఉంటుంది. మరి హరినాథ్ పులిచెర్ల గారు US నుంచి వచ్చి ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలో మీకంటూ ఒక స్థానం, ఇలా ఉండేది కాదు నాది, అలా చెయ్యాలనేది నాకు తెలీదు. నేనేం చేశానంటే పులిచెర్ల గారు అని మొదలెట్టేవాడిని. అది మెల్లమెల్లగా అందరికి అది న్యాచురల్ వేలో నచ్చేసింది అనమాట. అలా మీ ఫస్ట్ ఇన్కమ్ గుర్తుందండి? జెమినీలో జాయిన్ అయిన తర్వాత ఏం తీసుకున్నారు? 6,000 రూపాయలతో ఏం చేశారు? 6,000 రూపాయలతో ఫస్ట్ వచ్చి మా అమ్మకి ఇచ్చానండి. అందులో 1,000 రూపాయలు పంజాగుట్ట సాయిబాబా గుడిలో వేసాం. ఓకే, ఇప్పటికి గుర్తుంది నాకు. నేను ఇప్పుడు వెళ్తూ ఉంటాను, ప్రతిసారి వెళ్తానండి. గురువారం దొరికితే నేను ఫస్ట్ కార్ అక్కడే పూజ, నా ఫస్ట్ ఇల్లు రిజిస్ట్రేషన్ పత్రాలు అక్కడే, అన్ని ఏదైనా ఫస్ట్ దాన్ని అక్కడే అండి, సాయిబాబా గుడి అండి. 1,000 రూపాయలు అందులో వేసి మా అమ్మకి ఇచ్చానండి. మా అమ్మకి ఇంటి డంగా 6,000 సంపాదించాడు, నిజమే ఇంకా మాట్లాడకరా ఎలా అంటే నీకు చేద్దాం 6,000 అంటే ఇంకా పండగ అనమాట. ఫస్ట్ టైం మళ్ళీ అందులో 6,000 మనకు ఒక అకౌంట్ సెటప్ అనమాట అండి. ఒక 6 నెలల తర్వాత నాకు CBZ బండి అంటే చాలా ఇష్టం. అది కాస్ట్లీ బండి అప్పట్లో, 75,000. లేక కాదండి నేను అనేది, ఏంటంటే అది కొనుక్కోలేని పరిస్థితి కాదు, అది కాదు, నేనే కొనుక్కోవాలని అది ఓ రకమైన పిచ్చి నాకు. నా బండి నాది, నాకే ఉండాలని పిచ్చితో అనమాట అండి. లోన్ తీసుకున్నప్పుడు CBZ అని బండి కొనుక్కున్నాను. అది మైలేజ్ చాలా తక్కువ వస్తుంది, అది ఇంటికాడ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి అది వేసుకుని వెళ్ళేవాడిని. అది నేను ఫస్ట్ కొనుక్కున్న బైక్ అయితే అదండి. అమీర్పేటలో నిజంగా మా అమ్మ చాలా కష్టాలు, అంటే పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు అండి భీమవరంలో. నా స్నేహితుడు మూర్తి అని ఉంటే వాళ్ళ ఇల్లు పైన పెంట్ హౌస్ ఉండేదండి, 2 గదులు.
ఓ. నేను హైట్ మా అమ్మ హైట్ అండి, గుమ్మల నుంచి ఇలా దూరం వెళ్ళాలి, అది ఎంత ఇప్పుడు ఇల్లు అది, కానీ నాకు ఇల్లు ఇష్టం అండి, భలే క్యూట్గా ఉండేది, అదంతా ఖాళీ స్థలం. ఆ 2 గదుల్లో అంత పెద్ద సామాన్లు, మీరు లారీది హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మా మూర్తాల లారీ సామాన్లు, మా మూర్తాల ఫాదర్ అండి పైనుంచి వచ్చి ఒరే ఇవన్నీ ఎక్కడ ఇవన్నీ ఎక్కడ పెడతారా ఈ 2 రూమ్లు అంటున్నారు కదా. 2 రూమ్లు అండి, ఒకటేమో కిచెన్, ఎదరా ఇది ఈ సామాన్లు ఏం చేయాలంటే ఇంకో ఫ్లాట్ తీసుకున్నా పట్టం అనేది తెచ్చాడేంటారు. నిజంగా మా అమ్మ వాటిలన్నిటినేనండి మంచాల కింద వాటి కింద అలాగే పెట్టి, అందుబాటులో ఫ్రిడ్జ్ కనపడిలా టీవీ అలా పెట్టి 2 గదులండి. ఆ 2 గదులు సెట్ చేస్తారు ఆవిడ, పక్కన ఏదో ఖాళీ ఉంటే దాని మీద కొంత ఎక్కిచ్చారు. దేవానంద్ మొత్తం ఇంకా వచ్చాం కదా. అప్పుడు కూడా మా అమ్మ 6,000 జీతం అన్నప్పుడు కూడా 6,000 వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా ఒక 6 నెలలు చూద్దాం, లేకపోతే బయటకి అదే మళ్ళీ భీమవరం వెళ్ళిపోయి అనే ఆలోచనలోనే ఉందంట. ఇంకా మనం ఒకసారి విజృంభణ మొదలెట్టాం కదా, సారీ మొదలెట్టాక ఇంకా సామాన్ తీసుకొచ్చాను. ఇంకా అప్పుడు అలా స్టార్టింగ్ డేస్లో ఆవిడ చాలా అడ్జస్ట్ అయిందండి మా అమ్మ నా కోసం, అలా స్టార్ట్ అయిందనమాట. అప్పుడు 6,000 అనుకుంటే ఇప్పుడు పరిస్థితి ఏంటో మీ అమ్మగారిది? షీఈస్ వెరీ హ్యాపీ అండి, ఆవిడ అనుకున్నది సాధించగలిగాడు అక్కడ దాకా. అంటే ఇంకా చాలా ఉందండి, నా డ్రీమ్ వేరుగా ఉంది, ఆవిడ డ్రీమ్ ఫుల్ఫిల్ చేయగలిగాను. మీ డ్రీమ్ ఏంటి ఇప్పుడు? నేను యాక్టర్గా సెటిల్ అవ్వాలండి, ఇండస్ట్రీలో స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది. నేను చేయగలను కదా, నేను చేస్తున్నాను కదా. నేను ఇప్పటివరకు నేను చేసిన ప్రతి డైరెక్టరు నా భుజం మీద చేసి శభాష్ అన్న అనిపించుకున్నాను. ఎక్కడ ఒక్కసారి కూడా నా వల్ల తప్పు జరగల. సురేష్ ఎందుకు అలా చేశాను ఒక్క చోట రాలా, అది వచ్చుంటే కొంచెం నేను ఏంటి కొంచెం తడబడుతున్నావా అనుకునేవాడిని. నాకు అదేంటారు చూడండి, ఒక పాత్రలో పాలు పోస్తే వాటర్ పోస్తే అది అలా షేప్ అయిపోద్ది, అలా నాకు ఇచ్చిన క్యారెక్టర్ నేను అలా చేశాను. నా వయసుకి మించిన క్యారెక్టర్లు చేశాను, నా వయసు కన్నా తక్కువ క్యారెక్టర్లు చేశాను. అలా మీరు ఎందాక అడిగిన క్వశ్చన్కి ఫస్ట్కి వస్తే, నాకు శ్రీహర్ అన్నయ్య ఈ జమినీకి వచ్చిన తర్వాత నేను ఏదో ప్రోగ్రాంలో చూసండి, శేషాద్రి నాయుడు అని సినిమా చేస్తున్నారు. నాకు మెయిన్ టార్గెట్ సినిమాయే కదండి, ఎవరినంత కనిపిస్తే అడగాలి మాట్లాడాలి అని ఉండేది. అప్పటికి ఇంకా 24 ఫ్రేమ్స్ కూడా స్టార్ట్ చేయలేదండి. ఓకే. వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్ అతను ఫోన్ చేసి, సార్ ఇలా 4 కుర్రోళ్ళు మీరు ఒక అన్నారండి అని చెప్తే, ఎక్కడంటే శ్రీహరి గారి ఇల్లు ఉంటుందండి. ఆ రోజు కనెక్ట్ అయ్యాడండి ఆయన, మహానుభావుడు. నాకు ఆయన పోయే వరకు ఇంకా నాకు వదల ఆయన్ని, ఆయనతో ఉండిపోయాను, అంత ఇది అనమాట. పిలిస్తే నేను చెప్పాను ఇలా వెళ్ళానంటే, నువ్వు బాగుంది క్యారెక్టర్ బాగుంటుంది చెయ్యంటే, అందులో ఫస్ట్ రోజే నన్ను స్విమ్మింగ్ పూల్లో తనితే పడిపోతాను సార్. ఫస్ట్ రోజు షూటింగ్ అయినా అందులో వాళ్ళ ఆవిడ ఒక గుడ్డి ఆవిడ చెల్లెలు ఎవరో ఉంటారు, ఆవిడ క్యారెక్టర్ అండి ఆవిడది. అందులో 4 కుర్రోళ్ళు మినిస్టర్ల కొడుకులు మేము. నీ అమ్మాయిని ఏదో చేస్తాం, చేస్తే చెల్లికి జరిగిన అన్యాయం మా అమ్మాయి పక్క తీర్చుకుంటాడు ఆయన. ఫస్ట్ రోజు షూటింగ్ వెళ్ళగానే ఎవరన్నా డైలాగ్ చెప్పమంటే చెప్తాను ప్రిపేర్గా ఉంటాం. నువ్వు ముందు చొక్కా ప్యాంట్ ఇప్పేసి స్విమ్మింగ్ పూల్లో పడతారు, చిన్న షార్ట్ వేసుకుని స్విమ్మింగ్ పూల్లో పడితే అది కింద రాదండి. అదే ఆ రోజు అందుకే స్ట్రాంగ్ గా గుర్తుండిపోయాను. అది నోట్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుందండి, నన్ను గట్టి కొట్టేసారు ఆల్రెడీ. తీసేసి ఫస్ట్ షాట్ ఏం పెట్టారంటే కొట్టేశారు మిమ్మల్ని ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు బ్లడ్ అలా వస్తుంది, ఎడ్జ్ లో ఉంటాను స్విమ్మింగ్ పూల్ ఎడ్జ్ లో. శ్రీహరి గారు అలా కాలుతో వచ్చి టప్ మంది అంతాడు. ఆ పైన ఇలా టాప్ యాంగిల్లో నేను బాడీ అలా వాటర్ లో దిగాలి, ఆ బ్లడ్ అలా వెళ్తా ఉంటది. అది షార్ట్. నేను ఎలాగైనా కెమెరా ముందుకి డైలాగ్ చెప్పాలనుకుంటే ఫస్ట్ చంపేయారంటే రాగా ఇలా వెళ్ళాను, తంతే టప్మని అలా వాటర్లోకి వెళ్ళాను. రాట్లా పైకి స్విమ్మింగ్ రాదు కదా, వాళ్ళేం మనకేం వినపడదు కదండి. అయిపోయింది నేను రావట్లేదని శ్రీహరి గారు ఏంటి ఏదో అనాలి కదా, కింద కాళ్ళు చేతులు కథ ఏమీ లేదు, నాకేం వినపట్ల, ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను, మీరు అలా కిందకి వెళ్ళాలని చెప్పారు. అంటే అప్పుడు వెంటనే ఒక 4 ఫైటర్స్ పంపించి ఆయన పైకి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ అని నీకు బ్రెయిన్ లేదా నువ్వేం చెప్పాలి, స్విమ్మింగ్ రాదని చెప్పాలి కదా, ఏదంటే ఇలా చూసాను కొంచెం భయం కదా మనకి, పోలేదు. అప్పుడు వెంటనే ఆయన అలా వాళ్ళు చేయకూడదమ్మా, అదేం డెడికేషన్ అయ్యి బాబు మరీ ఫస్ట్ రోజే సాగించు కానీ అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది కాదు చెప్పాలి కదా, చెప్తే కానీ ఇలా అవుతుంది. శాంతి గారు అందరూ ఆ రోజు ఆయన ఓ పక్క నుంచి నవ్వు వచ్చినా ఇలా చేయకూడదమ్మా అని చెప్పి ప్రాణం కదా ఆ రోజు నాకు అంటే ఎప్పుడన్నా అలాగే చనిపోయిన బిట్టి తీస్తే వెంటనే ఒక కెమెరా పెట్టి అది ఆచారం, ఒక సంప్రదాయం. మీ సినిమాలో మీరు చనిపోయినట్టు తీసారనుకోండి, ఏదైనా ఊరే శవం కింద తీసారనుకోండి, వెంటనే ఆ సీన్ అవ్వగానే అదే మనిషిని హాయ్ హలో అనే ఒక షాట్ తీస్తారు. ఇప్పటికి ఏ ఫిలిం అయినా సరే, అవునండి, ఇప్పటికి అది మన సినిమా ఇండస్ట్రీలో ఉంటది.
ఆ షార్ట్ ఒకటి ఒక చిన్న రోల్ చేస్తారు ఒకసారి, హాయ్ అని హలో ఏదో చిన్న విష్ చెప్పి మళ్ళీ అదే ఆ గెటప్ లో అలా తీస్తారు. Okay. అలా తీస్తారని ఆ రోజు తెలిసిందండి నాకు. Okay. నేను చనిపోయిన షార్ట్ అయిపోయిన అన్ని పైకి తీసిన వెంటనే ఆ షార్ట్ తీశారు. ఓకే. అది నా ఫస్ట్ ఎంట్రీ ఇన్ ఫిలిమ్స్. కెమెరా ముందుకి అదే వచ్చింది. ఇంతకీ ఈ జర్నీలో మీ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? మ్యారేజ్ 2010 అండి. ఓకే. 2010 ఆగస్టు 28 అండి నా మ్యారేజ్ అయింది. ఓకే. 2010లో అయిందండి. అంతకుముందు అదే అప్పటికే కొంచెం యాంకర్ గా పాపులర్ అవటం. శ్రీహర్ అని మీకు మంచి కాంపిటీషన్ ఉండాలి, ఎక్కువ కట్నం ఇస్తారు. దేవరం బుల్లోడు అందులోను జెమిని టీవీలో కట్నం ఇచ్చారు. మనం ఇలాంటి చెప్పుకుంటే బాగుంటాయి, భరిస్తానికి కష్టంగా ఉంటాయి. నిజంగా నా పెళ్లి టైంలో మా అమ్మ మళ్ళీ అదో స్ట్రగుల్ మనకి. ఈ అబ్బాయి చక్కగా ఉంటాడు, భలే ఉంటాడే. నిజంగా నాకు ఒక రేడియో ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పారండి రీసెంట్ గా, ఎప్పుడు అదేదో సినిమాకి ఫ్రెండ్స్ బుక్ సినిమాకి నేను రేడియో టోరీ ఏదో ఇంటర్వ్యూ వెళ్ళా. ఆవిడ అన్నారు అమెరికా నుంచి మాట్లాడుతున్నారండి ఆవిడ, యూట్యూబ్ లో కూడా ఉంటుందండి ఆవిడ. నేను షాక్, అమ్మ సురేష్ బాబు అయ్యా అంటుంది ఆవిడ. ఇదేంటో ఇలా మాట్లాడుతుంది ఎవరన్నండి, అమ్మ చెప్పండి అంటే, నేను ప్రత్యేకించి నువ్వు ఉన్నావని ఫోన్ చేశాను నాన్న, నీకు ఒక సంఘటన చెప్పాలి నేను అన్న. ఆవిడ ఏంటంటే అప్పుడు నేను 24 ఫ్రేమ్స్ విగరస్ గా చేస్తాను కంటిన్యూగా జరుగుతున్న టైంలో, వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని యూఎస్ లో ఉంటారండి వాళ్ళు. వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేసుకోమని అంటే ఆవిడ చేసుకోను, నాకు అలా కావాలి ఎలా కావాలి ఏమంటున్నారంట ఆవిడ. వాళ్ళ డాటర్ వాళ్ళ మదరే చెప్పారు నాకు. అంటే చేసుకోనంటే ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి, నీకు ఎలాంటి కావాలి, ఏ అబ్బాయి కావాలంటే, రేపు పొద్దున్న చూపిస్తాను 24 అబ్బాయి కావాలన్నట. నాకు అప్పుడు తెలదే ఎప్పుడో అప్పుడు ఇంకా మ్యారేజ్ అలా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్లు బయట ఇష్టపడటం ఇవన్నీ ఉంటాయండి. టైంకి మన పెళ్లి టైం వేసేటికి అంటే అలాగండి ఇండస్ట్రీ అండి అంటారు. ప్రతి ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఫేస్ చేసేదండి. నేను గడిదిగుడ్డ అనుకున్నా, పట్టించుకోలేదండి ఏదైతే అనుకున్నా. నాకు అప్పట్లో అదొకటి గుర్తుండిపోయిందండి. ఇందాక మీకు చెప్పాను అదే ఆకివీడి నుంచి ఏదో సంబంధం వచ్చిందండి. ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం ఏదో ప్రాపర్టీ ఉంది, బాగానే ఉద్యోగం చేసుకుంటున్నాడు. జమినీలో ఉద్యోగం కదా మనకి యాక్చువల్గా, నెలలో ఏదో జీతం వస్తుంది ఇలా అనుకున్నప్పుడు సంబంధించిన అమ్మాయిని కూడా చూడలేదండి. వస్తే వాళ్ళు చూసారు. ఆ సంవత్సరం అయినా సంక్రాంతి సంబరాలు ఏదో మనకి ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు జర్నీలో. ఆల్ యాంకర్స్ అందరూ కూర్చుని ఒక ప్రోగ్రామ్ అండి. అప్పుడు రఘు కుంచే, సుమ గారు, ఝాన్సీ గారు, ఇంకా చాలా మంది. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ అందరూ స్టార్ట్ అయ్యారు ఆ టైంలో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేయాలి. మేము అందరం కూర్చుని సంక్రాంతికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నాం, జోకులు వేసుకుంటా, ఇప్పుడు పాటలు పాడుకుంటా అలాంటిది ఏదో. ఈ పక్కన ఒక అమ్మాయి, ఈ పక్కన ఒక అమ్మాయి ఉందంట నాకు. అప్పుడు అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు చూడండి అసలు ఫేస్ లో చాలా మీ ఆవిడ చూస్తే కనుక ఉంది మీ కూడా ఇంటికి ఆశ్చర్యం. వాళ్ళందరూ అప్పటిదాకా అబ్బాయి అబ్బాయి అనుకుంటారంట. ఇదేంటి అమ్మాయి పక్కన కూర్చున్నాడు ఈ అబ్బాయి అంటే, అబ్బాయిల పక్కన కూర్చుంటారా వాళ్ళకి అంటే అంత ఇది లేదు. ఇండస్ట్రీ మీద ఇండస్ట్రీలోకి వస్తే ఏదో అయిపోద్ది అనే మాయలో ఉంటారు. సరే అప్పుడు అలా అయిందని నేను అన్నాను మేడం. అంతా అమ్మా నేను పనిచేస్తున్న తోటి యాంకర్తో కూర్చుని జోకులు వేసుకుంటే సరదాగా చేసి పక్కన కూర్చుంటేనే ఫీల్ అయిపోతున్నారంటే, రేపు పొద్దున్న సినిమాలోకి వెళ్తే నేను ఏంటి ఏదైనా నాకు అవకాశం వస్తే నేను యాంకరింగ్ డాన్సులు చేయాలి, స్టెప్లు లేదా ఇంకోటి చేయాలి ఇంకోటి చేయాలి, ఏమి ఉంటాయి కదా, కష్టం ఇదే వర్కౌట్ అవుతుంది, తిరిగి ఎక్కువ ఆలోచించి షటప్ అయిపోదాం అని చెప్పారు. అప్పుడు అలాంటిది ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు బేసిక్గా. అందరూ అనేవాడు ఇది ఏంటి సంబంధాలు వస్తే వెళ్ళిపోతున్నాయి, బాగుంటాడు లీడ్ చేసుకోవడానికి అంటారు, నీకేంటారా కాలేజీలో నీకు అంతమంది ఫ్యాన్స్, అప్పుడు ఇది ఇలా ఉంటది, వింటానికి బాగుంటారా దగ్గర ఏముంటా. అప్పుడు అంటే బీహార్లో నాకు కర్లీ జుట్టు ఇది బాగా స్టాంప్ పడిపోయిందండి. రాజమౌళి గారు ఎలా వేస్తారు చూడండి ఆ టైపులో. అలా అంటే అదే అంటున్నాను. నేను ఏమంటానంటే చూసేదంతా నిజం కాదు, మనం అనుభవించేదంతా నిజం కాదు, దగ్గరికి వస్తే తెలుస్తుంది. అది కరెక్ట్. నా పెళ్లి విషయంలో అలా జరిగిందండి. ఇప్పుడు ఇంతకీ ఎవరిని చేసుకున్నారు ఫైనల్ గా, ఏం చెప్పారు అమ్మాయికి? మరి మా అమ్మాయిగా ఈ అమ్మాయి లేదండి. ఫస్ట్ చెప్పి అమ్మ తనకి ఫీల్డ్ ఇష్టం, అమ్మ దగ్గర బంధువు అండి, అమ్మకి దగ్గర రిలేటివ్, చాలా మంచి అమ్మాయి, అదృష్టం కలిసి సాయిబాబా దయ వల్ల మా రేవతి బంగారం దొరికింది నా వైఫ్. తను చెప్తే నన్ను చూసింది కూడా టీవీలోనేనండి. ఓకే. తను డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. సో పెళ్లి చూపులు టీవీలో అయ్యింది. నన్ను తను చూసింది టీవీలో. నాది పెళ్లి చూపు అంటే తను టీవీలో చూసినప్పుడు అనుకుంది. నేను అందులో కూడా ఒక యాడ్ చేశానండి అప్పట్లో. సిటీ కేబుల్కి సంబంధించి కేబుల్ ఆపరేటర్స్ అనేవాళ్ళు గొప్పోళ్ళు,
శాటిలైట్ నుంచి వచ్చేవి సిగ్నల్స్ అవి సరిగ్గా పనిచేయమని ఆవిడ యాడ్ చేయించుకున్నాను నాతో అప్పట్లో. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్. ఓకే. అదేంటంటే కేబుల్ టీవీలకి అందరికి సీడీలు పంపిస్తారు. ఓకే. మీకు గుల్బర్గా నుంచి, కర్ణాటక నుంచి, అన్ని చోట్ల ఎక్కడికి వెళ్ళి అదే సీడీ. ఫస్ట్ ఏం చేశానంటే మనకి యాక్టింగ్ లేకపోతే వాళ్ళు చెప్పమనే డైలాగ్ ని కేబుల్ ఆపరేటర్స్ అనేది సేమ్ మళ్ళీ ఇలా రాదు కదా మనకి వాయిస్ మార్చేసి. అది నేను చాలా మధ్యలో కేబుల్ ఆపరేటర్స్ చాలా మంచి వాళ్ళు అండి. ఇలానే మధ్యలో వాళ్ళ కేబులే బాగా పనిచేస్తుంది, శాటిలైట్ ఎప్పుడు పోతుందో తెలియదు అన్నప్పుడు అంటారు మధ్యలో. కేబులే కాబట్టి అందుకని మీరు ఎప్పుడన్నా వర్షం వస్తే డిష్ పోయిందనుకో వాళ్ళు సమాధానం చెప్తారా? పోనీ సిగ్నల్ రావట్లేదని డిష్ ఇటు తిప్పితే ఆ ఛానల్ వస్తుందా రాదు అన్న. అది చూసి తర్వాత జెమినీ కొద్ది నువ్వు పనిచేసేది శాటిలైట్ టీవీలో, కేబుల్ ఆపరేటర్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ అని చెప్తావా అంటే మధ్యలో మా బాస్ పిలిచారని వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారని చేస్తారన్న. అది నా వైఫ్ ఫస్ట్ చూసింది, అలా నన్ను చూసిందండి. అప్పుడు అదే సేమ్ ఇలాగ నవ్వుకున్నారంట. ఇక ఎవరు బలి చేస్తాడు ఈ అబ్బాయి అంటే చెప్పాల్సిన విషయాన్ని ఎక్స్ప్రెషన్లో అన్నా అనమాట. అందరూ మామూలుగా చెప్తారు కేబుల్ ఆపరేటర్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్ ఇలా నీ చెప్తారు, మామూలుగా ఉంటుంది. నేను ఏమనుకున్నాను అది చెప్పాను అనమాట. ఆ యాడ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మన యాక్టర్ రావు రమేష్ గారు కాకినాడలో ఏదో షూటింగ్ వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ లో ఉన్నారంట. ఫోన్ చేసి సురేష్ నువ్వు మామూలుడు కాదురా, అసలు నిజంగా నువ్వు యాక్టర్ చాలా గొప్ప యాక్టర్ అవుతావు అంటే, సార్ ఏంటి సార్ అని ఏమైనా సినిమా చూస్తున్నారండి అది అన్నాను. సినిమా కాదు నీది ఒక యాడ్, మంచి మంచి సీన్లో మధ్యలో వస్తుందిరా నీ యాడ్. ఆడి సిటీ కేబుల్ కొత్తగా తీసుకున్నట్టు ప్రతి 5 నిమిషాలకి వేసేస్తున్నాడు అని. ఏం యాడ్ సార్ అన్న. ఇప్పుడన్నా అది 2009లో నేను ఇందులో చేశాను. అది 9లో చేస్తే ఇప్పటికీ మీకు బళ్ళారి అట్ట వెళ్తే కేబుల్ మీదే కదండి అని అడుగుతారు. కేబుల్ అదే డ్రా. అప్పుడు చేసిన యాడ్ ఇప్పటికే వేస్తున్నారు రిమోట్ ఏరియాస్ లో కూడా. రావు రమేష్ గారు ఫోన్ చేసి వెరీ న్యాచురల్ గా అనిపించింది, సురేష్ నీకు నీ నెంబర్ జెమినీకి ఫోన్ చేసి తీసుకున్నా, రఘు ఆ ఎక్స్ప్రెషన్ ని అలా ఇవ్వాలని చెప్తారా చెప్పరు. మనం కొన్ని ఉంటాయండి మన ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి మనం మాట్లాడుకున్నప్పుడు వస్తాయి. అంత న్యాచురల్ గా అనిపించింది అన్నారు. మీరు కూడా అక్కడ ట్రైనింగ్ ఏం తీసుకోలేదు యాక్చువల్లీ. నేను థియేటర్ ఆర్ట్స్ 97 అది చెప్పాను కదండి, ఆ గ్యాప్ లో నేను సెలెక్ట్ అయ్యానండి థియేటర్ ఆర్ట్స్ కి. ఇక్కడ మీడియా వర్క్ షాప్ అని యాక్టింగ్ అని జరిగేదండి. ఎంతకాలం చేశారు అక్కడ? 50 days అండి, 55 days అంతే. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు నిర్వహించింది, రవీంద్ర భారతిలో పెట్టారండి. వెస్ట్ గోదావరి నుంచి నేను మా ఫ్రెండ్ నాగేశ్వరరావు అని అతను ఇద్దరు సెలెక్ట్ అయ్యారు. 55 days ఇక్కడ యాక్టింగ్ అది తెగ నేర్పేస్తారు. ఇది అవ్వగానే మన చిరంజీవులు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అనుకుంటున్నాను అప్పుడు. అది 55 days అండి. దాని తర్వాత ఆ గ్యాప్ లో చెప్పాను కదా, బ్లూ డాట్ అయిపోయిన గ్యాప్ లో ఎవరు వెళ్ళిపోయే ముందు ఈ ఖాళీగా ఉంటుంది జాయిన్ అయ్యాను. మా దీక్షిత్ మాస్టర్ గారు. కానీ మా అదృష్టం ఏంటంటే చిరంజీవి గారు లాంటి వ్యక్తికి క్లాసులు చెప్పిన దేవదాస్ కనకాల గారు, లక్ష్మీ మేడం, చాట్ల శ్రీరాములు గారు, దీక్షిత్ మాస్టర్, వీళ్ళందరూ మాకు అక్కడ ట్రైనింగ్ అనమాట. అది చేశానండి థియేటర్. అప్పుడు నేను బెస్ట్ యాక్టర్ అండి. ఆ సంవత్సరం ఒక డ్రామా చేసాం, విక్రమాదిత్యుడు అని. ఢిల్లీ యూనివర్సిటీ లెక్చరర్ ఒక ఆయన వచ్చి అందులో రాజు క్యారెక్టర్ నన్ను చేసుకున్నారు. అవి భలే ఎక్స్పీరియన్స్ అండి. అప్పుడు అందరం కూర్చున్నాం. ఢిల్లీ నుంచి ఒక లెక్చరర్ వచ్చారు, దీక్షిత్ మాస్టర్. ఈరోజు మనం ఈ సంవత్సరం స్టూడెంట్స్ అందరితో ఒక 45 నిమిషాల డ్రామాని, పౌరాణిక డ్రామాని ఆయన తీసుకొచ్చారు. అందరూ ఇప్పుడు ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేస్తారంటే అందరూ మన చేస్తే బాగుంది అనుకుంటారు. నేను సెలెక్ట్ అవ్వకూడదని వెనకాల కూర్చున్నా. నేను చల్లర చేసి ఉండండి అక్కడ. ఏంటంటే నేను చూడటానికేమో సాఫ్ట్గా ఉండేవాడు, నేను తల్లర చేస్తాడంటే ఎవరు నమ్మేవాడు కాదు. అలా ఉండేదాడు మా దీక్షిత్ మాస్టర్. నువ్వేదో చేస్తున్నావు అన్నాడు. 55 days లో ఆయనతో భలే రిలేషన్ అండి. అప్పుడు అంతమందిలో ఉంటే ఎక్కడో వెనకాల కూర్చుని ఇలా మనం పిలవకూడదు మనల్ని, మనం ఏదో చిన్న స్కిట్లో చేద్దాం, పర్ఫార్మెన్స్ డే కదండి అది. నా పేరే పిలిచాడు నిజంగా. విక్రమార్కుడు రాజు క్యారెక్టర్ వీడే అన్నారు. మిగతా వాళ్ళందరూ సత్మని చూసారు, ఏంటంటే పిలిచారు మనం విక్రమా ఇలాంటివి ఉన్నట్టు దిగాలు. సార్ నేను చేయలేను సార్ నుంచి చెప్తే, నో నేను 3 days నుంచి నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీ పర్సనాలిటీ, మీ వాయిస్, మీ డిక్షన్, మీ ఎనర్జీ, ఇవన్నీ నా నిజంగానే 3 రోజులు మాతో పాటు తిరుగుతున్నాడు. ఎవడని తెలియదు మాకు. కాబట్టి ఢిల్లీ యూనివర్సిటీ తెలుగు యూనివర్సిటీ లెక్చరర్ ఆయన విజయ్ కుమార్ గారు అని. అలా తీసుకెళ్ళి అప్పుడు డ్రామా చేయించారు. అందులో అప్పుడు నేను బెస్ట్ యాక్టర్ రామానాయుడు గారు, మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఇచ్చారు ఆ సంవత్సరం. ఆ నాటకంలో మొత్తం టీం నుంచి బెస్ట్ యాక్టర్, బెస్ట్ పర్ఫార్మరు, అంటే రకరకాల దాంట్లో అవార్డు ఇచ్చేవారు. సర్టిఫికేట్ అది చేశానండి. అదొకటే యాక్టింగ్ సంబంధం అంతే. ఇంతకీ మీ పెళ్ళికి పులి బిర్యానీ చేశారా? ఏం చేశారు? అప్పుడు అసలు ఏం బిర్యానీ మా మామ ఏం చేశారు కూడా తెలియదు. ఏం డైలాగ్ కదా నిజంగా. అసలు ఎక్స్ప్రెస్ ఇస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సడన్ గా వచ్చి బా
అంటే అక్కడ ఏదో తగ్గిందా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ యాక్చువల్గా లేదండి ఆ క్యారెక్టర్ అందులో. అప్పుడు దాకా తాగుబోతు రమేష్ అయితే చేస్తాడు, మన సప్తగిరి వాళ్ళే చేస్తున్నారు. ఆ పర్టికులర్ బంచ్ లో ఏదో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గిందేమో అని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు దాకా బ్యూటిఫుల్ గా ఉంది, అంత బాగుంది అనుకున్నప్పుడు డైరెక్టర్ గారు మాకు, నేను అందులో పని చేస్తున్నాను కదా జెమినీలో, మాకు కిరణ్ సరే దాని ప్రొడ్యూసర్ అండి, ఆయన బాగుంటాడండి చేస్తాం అది ఇది అంటే చెప్తే ఎంతసేపు ఆయన ఫోన్ చేస్తే వచ్చేదో చూడండి అని ఇలా అనుకుంటున్నాను. ఒక క్యారెక్టర్ అండి, మన ఇళ్లలో ఒకడికో పని చెప్తారు పెళ్ళిలో, మీరున్నారు అనుకోండి, అమ్మాయి అందరినీ ఆడవాళ్ళని అందరినీ రెడీ చేసి తీసుకురండి చక్కగా మీకు పని చెప్తే మీరు ఆ పనిలో ఉంటారు. ఇంకొకరికి ఏం చెప్తారు, రే వచ్చిన వాళ్ళందరికీ ఆ టవల్స్ ఇచ్చి శుభ్రంగా వాళ్ళ కాళ్ళు కడుక్కుని ఇలాగ చూడండి పెళ్ళోళ్ళు ఇంట్లో. అలా వీడికి వంట పని అది చెప్తారు, వంటలు అదిరిపోవాలి, మన పిల్లల వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనం మళ్ళీ మాట రాకూడదు, పులిని అసలు ఒక రేంజ్ లో క్యారెక్టర్ నేను చెప్పారు. వన్ డే చేశానండి అంతే, అది వన్ డే అండి. ఆ సీన్లన్నీ చోటకే నాయుడు గారి కెమెరా, మా బాస్ పిలిచారు. ముందు రోజు ఇంటికి వెళ్ళి మా ఇంటి దగ్గర మణికొండలో ఉండే ఉన్నాడు. అప్పుడు ఇంటి దగ్గర ఉంటే వదిన షూటింగ్ వచ్చాయి అందరు. ఏం షూటింగ్, ఏదో ఇంటర్వ్యూ మనకి అలవాటు అనుకుంటే కాదు, సినిమా షూటింగ్ కాదు, మళ్ళీ పండగ మనకి అయిపోయింది. ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తీస్తున్నారంట. సరే వెళ్తే ఎక్కడో షూటింగ్ అన్నది. అప్పుడు చోటా గారు అందరు చేస్తున్నా బిట్లు, చిన్న చిన్న బిట్లు. అదే ఒకసారి వచ్చి హీరో ఫాదర్ ఏమో ఫారెస్ట్ ఆఫీసర్, వాళ్ళ పనిలో ఎంత సీరియస్ గా ఉంటారో, మధ్యలో వచ్చి జయప్రకాష్ గారు నాది అక్కడే సెట్ అయింది కాంబినేషన్. నేను అల్లుడు అనమాట. మా ఇప్పుడు అర్జెంట్ గా నాకు 10,000 కావాలి, ఎందుకంటాను అదే ఏనుగు బిర్యానీ చేద్దాం అనుకున్నాను. అదేంటి ఏనుగు బిర్యానీ ఏంటి అంటాడు పక్కన. అంటే ఏనుగులు అంబారీ ఎక్కి అని కవర్ చేస్తాడు ఆయన. ఏనుగు బిర్యానీ ఏంటరా అంటే, అందరూ మామూలు బిర్యానీ చేస్తారు, మనం ఏనుగు బిర్యానీ చేస్తే ప్లాన్ అయ్యాను, మామూలుగా ఉండదు, ఇది తీసుకురా అంటాడు. ఇంకొకసారి ఏంటి అడవాడుగా ఉంటే మళ్ళీ వస్తాడు, మళ్ళీ టక్ మన మధ్యలో ఎంట్రీ వచ్చి, మాయా అర్జెంట్ గా 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి సుబ్బారావు గడి ఫ్యామిలీకి అంటాను. ఆ సుబ్బారావు గడి ఫ్యామిలీకి మనం ఎందుకు ఇవ్వాలి ఎక్స్గ్రేషియా అంటే, మరి మనం ఆడనేగా మనమే కదా ఆయన అడుగులో పంపించింది అంట. ఆయన అడుగులు ఎందుకు పంపారు అంటే, పులి బిర్యానీ చేద్దాం ప్లాన్ అయ్యాను, ఆడే పులికి పొలవ అయిపోయాడు అంటాను. ఆ 10 లక్షలు మనం వాళ్ళు ఉన్న టెన్షన్ ఏంటి, మీరు చెప్పే బిర్యానీ సంబంధం లేదు. బిర్యానీ, ఏనుగు బిర్యానీ, పులి పలావు, ఏనుగు బిర్యానీ అండ్ డైనోసార్ కర్రీ ఉండిందాం అనుకున్నాను. అంటే అప్పుడు వస్తాడు, బావా మాకు జమా చెట్టు లాంటి 10 మంది మనుషులు కావాలి నాకు అర్జెంట్గా అంటున్నాడు. అదే టెన్షన్ గా ఉంటాడు, ఎందుకురా డైనోసార్తో కర్రీ చేయందాం అనుకున్నాం బా, మరి బలంగా ఉన్న వాళ్ళు కావాలి కదా, నీ చుట్టూ ఏం చేస్తారా, తీసుకెళ్ళి అక్కడ అల్లులోకి వెళ్ళి దాన్ని పట్టుకొస్తారు. డైనోసార్లు ఎక్కడ ఉన్నారా, చచ్చిపోయినాయిగా అంటాడు. మరి అదేంటి నేను మా అబ్బాయి చూస్తాను రాత్రి టీవీలో కనపడి అంటాడు. అయ్యి హిలేరియస్కి వెళ్ళినాయి అండి. అప్పుడు చాలా మంచి రికగ్నేషన్ వచ్చింది. అది ఆ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో క్యారెక్టర్. అది తర్వాత మళ్ళీ మీరు కళ్యాణ వైభవ్ గారు అనుకుంటా, కళ్యాణ వైభవ్ పెద్ద ఆవిడ పేషెంట్ ఉంటుంది, అంతే అసలు మర్చిపోలేరండి ఎవరు. అయ్యో థియేటర్ లో నాకు కుక్కట్పల్లి ఇంకా చచ్చిపోలేదా అన్నదాన్ని అసలు మీకు ఆ సొడబుద్ధి కళ్ళద్దాలు ఫోన్ చేసేసి నా వయసుకి మించిన క్యారెక్టర్ అది. అప్పుడు అందరూ శంకరావు సంచి చొక్కాలు పౌచ్ లాంటిది ఇస్తారు, అదేనండి క్యాష్ పెట్టుకుని, అదే అలాంటి క్యారెక్టరే. వీడు పెళ్ళికొడుకు తరఫు, పెళ్ళికొడుకు మేనమామ ఇది, వీడికి అన్ని పని పురమాయించారు. సంకలో బ్యాగ్ పెట్టుకుని ఆ బజ్జీలో వేస్తారా ఏమి చేస్తారా, ఏమన్నా బాగున్నారా ఇలా కూర్చొని భోంచండి ఇలాంటిది. ఆడు కలివిడిగా తిరిగే మనిషిడు. వీడికి ఇంట్లో ముసలాడు పోయింది, హీరో రావట్లా, పోతుందని చెప్తే ఆడు ఇంకా బాగానే ఉంది లోపల. ఈ ఊళ్ళో పెద్ద బావా ఎక్కడున్నావు, పెద్దవాళ్ళు వేసిపోయేలా ఉంది, 10 సార్లు అన్నారులే రెక్కలేదు, ఈసారి గ్యారంటీ డాక్టర్ కూడా మాట్లాడుకుంటాడు. ఇలా అందరికీ ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు అంటే, ఆఫీసులో కాదు అర్జెంట్గా ఫ్లైట్ పెట్టుకుని వచ్చాయి, గ్యారంటీ ఈసారి పక్కా అంటూ ఉంటాను. అది సరే, ఆవిడ పాపం అంతా బాగుంటే డాక్టర్ నుంచి మీరు అందమేంటి అసలు, మరి దారుణం అసలు బాబోయ్. అంతా అలా చేస్తా ఉంటాను నడావిడి హిలేరియస్ గా పిల్లలు కడుపు పట్టేస్తున్నారు. అప్పుడు ఆ రోజే రాశి గారు, నందిని రెడ్డి గారు అందరి నుంచి క్లాస్ కొట్టేశారు. అసలు ఎంత బాగా చేశారు సురేష్. అదే చెప్పాను కదా, న్యాచురాలిటీ ఏదో అలవాటు అయిపోయిందండి. మామూలుగా ఎలా ఉంటాను అలాగా, అది బాగా చాలా మంచి పేరు వచ్చింది నాకు. కళాసుధ వాళ్ళు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కూడా ఇచ్చారండి దానికి. మెడ్రాస్లో నాకు ఆ సంవత్సరం కళ్యాణ వైభవ్ గారికి, అండ్ కళ్యాణ వైభవంలో క్యారెక్టర్కి నాకు ఇక్కడ కూడా రవీంద్ర భారతిలో కూడా అవార్డు ఇచ్చారండి. అది యువకళావాహిని అలాంటిది ఏదో, దానికి అవార్డ్స్ కూడా వచ్చినాయి. కనిపించేది 3 చోట్ల నేను. ఆ తర్వాత నందిని రెడ్డి గారు అంటున్నానంట, బా ఇంత బాగా వస్తుంది ఈ క్యారెక్టర్, ఎక్కడన్నా ఎండ్ లో ఇస్తే ఫినిషింగ్ టచ్ ఇద్దాం అని. లక్ష్మీ గోపాల్ గారు కూడా చాలా అనుకున్నారంట, మా అన్నయ్య తను కూడా సెట్ అవ్వాల, అయితే బాగుంటుందండి.
ఒక్కసారి అంటే మీ సునీల్ గారితో ఉన్న అనుబంధం కానీ లేదంటే త్రివిక్రమ్ గారితో ఉన్న అనుబంధం ఒకసారి చెప్పండి. అంటే వాళ్ళతో మర్చిపోలేని సంఘటన ఇప్పటికీ. అంటే సునీల్ బాగా క్లోజ్గా ఉండేవాడు అండి. నేను 8th అంటే తను 10th, అలా జర్నీ ఒక 2 years సీనియర్ తను నాకు. స్కూల్లో మా సిహెచ్బిఆర్ఎం స్కూల్లో పిక్నిక్ వేశారు. పిక్నిక్ ఊటీ, అంటే అప్పట్లో ఊటీ వెళ్తామంటే అమెరికా అవతల అక్కడెక్కడో దేశం ఆస్ట్రేలియా వెళ్ళిపోయినట్టే మనకి. అప్పట్లోనే ఊటీ వెళ్ళారా మీరు? ఊటీ తీసుకెళ్ళాం. ఎప్పటికీ ఊటీ చూడలేదు. అప్పటికి మాకు ఊటీ అంటే ఊటీ అంటే పెద్ద చదివేసిపోతుందేమో అన్ని పట్టిన ప్రిపరేషన్ వెళ్ళాం. అప్పుడు సునీల్ మేమందరం, సునీల్ సీనియర్స్ కదా, నేను 8th 10th అందరం కలిపి పిక్నిక్ వెళ్ళాం. మేమందరం సరదాగా చాలా ఎంజాయ్ చేసాం. అప్పుడు సునీల్ మధ్యలో డ్యాన్సులు చేయడం, నేను మన స్కిట్ వేయటం, మన ఎవరి ప్రతిభలు చూపిస్తూ ఉండేవాళ్ళు. అలా తను. అండ్ వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏమైందంటే అంటే వాళ్ళు స్ట్రగుల్లో ఉన్నారు, విపరీతమైన స్ట్రగుల్, చాలా కష్టపడ్డారు. చెప్తున్నప్పుడు 5 rupees భోజనం తింటా ఉండేవాళ్ళు. పంజాగుట్ట సాయిబాబు గుడి లోపల ఆంటీ గారు ఒక ఆవిడ 5 రూపాయలకి మజ్జిగనం ఇచ్చేది. ఆవిడ చాలా కమ్మగా ఉండేది, అది తినేవాళ్ళు. అంటే వాళ్ళతో పాటు నేను ఏమైందంటే అంటే నాకు రూమ్ ప్రాబ్లం వచ్చింది. రూమ్ ప్రాబ్లం అంటే ఈ బ్లూ డాట్లో జాయిన్ అయినప్పటికీ చిన్నది బండి ఉంది కదండి, ఎక్కడ ఉండాలో తెలియదు. అది సునీల్ త్రివిక్రమ్ రూమ్ అంటే సత్రం లాంటిదే. ఇంకా ఎవరైనా మామూలుగా వస్తే అక్కడ ఉండిపోయాడు. మామూలు రూమ్ ఏంటంటే వెళ్ళే స్ట్రగుల్లో కష్టాలు పడి నానా కష్టాల్లో ఉండేవాళ్ళు మనం. అది ఇప్పటికీ ఉందన్నది స్టిల్ రూమ్ ఉందండి. ఇప్పుడు ఏంటంటే త్రివిక్రమ్ గారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారు. శ్రీను నా ఫ్రెండ్ అండి. శ్రీను వాళ్ళ తమ్ముడు నా క్లాస్మేట్ అండి. శ్రీను సీనియర్ నాకు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నాకు సీనియర్, డబల్ సీనియర్. సునీల్ సీనియర్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడ బేవాళ్ళ క్రికెట్లు ఆడిన పరిచయాలు, అట్లీట్లు సరదాగా ఉంటున్న టైంలో ఒక 4-5 months ఉన్నాను నియర్లీ. రెగ్యులర్గా వెళ్తూ ఉండేవాడిని, వాళ్ళతో పాటు ఉన్నా. ఆ రూమ్ ప్రాబ్లం రావడం కొన్నాళ్ళు స్టే చేశాను వాళ్ళతో. అది వాళ్ళతో ఉన్న స్నేహం. మెమరబుల్ ఇన్సిడెంట్స్ అంటే చాలా ఉన్నాయండి. బంజారా దర్బార్కి వెళ్ళి తిరుగుతూ ఉండేవాళ్ళం. నేను పాటలు పాడేవాడిని కదా. త్రివిక్రమ్తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందండి నాకు బాగా ఇప్పుడు గుర్తు. నేను రాశి గారికి బీభత్సమైన అభిమాని కాలేజ్ చేసినండి. ఎందుకో ఏమో ఆవిడ ఎందుకో నాకు నచ్చేవారు. ఆ విషయం ఆవిడకి చెప్తే నంబర్ నేను సీరియస్లీ చెప్పారా? ప్రామిస్. కళ్యాణ వైభోగంలో చేస్తున్నప్పుడు చెప్తే ఆవిడ అసలు పట్టలు అవుతున్నారు. నా ఇంటెన్షన్ అంతే, ఆవిడ అలా చెప్పడు. నేను ఎప్పుడంటే ఏదో ఓపెన్ గా చెప్పేసేవాడిని, రైటా రాంగ్ గా అంటే చెప్పాలనిపిస్తే చెప్పేసేవాడిని. ఇది మనసులో ఉండేది కాదు. ఓ రోజు నైట్ అండి పడుకున్నాం. అప్పుడు రాత్రిపూట రాశి గారి సాంగ్స్ తమిళ వచ్చాయి మనకి. ఆ టైంలో 2000 రేడియో కదండి సార్, మన సన్ టీవీలో పాటలు వేసేవారు. ఒకదాని తర్వాత ఒక పాట, రాశి గారి పాట వస్తుంది, నేను త్రివిక్రమ్ గారు పడుకున్నాం. ఆయనకి ఇప్పుడు గుర్తుంటుంది, ఎప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటాను. ఇంకా అన్నిసార్లు అదే చెప్తున్నా అన్నట్టు ఉంటుంది. కానీ యాక్చువల్లీ మంచి ఎక్స్పీరియన్స్ అయినా పడుకున్నాం అండి. నేను పాటలే పాడతానని ఇదే సిచ్యుయేషన్ సాంగ్స్ నేను రాసేసి పాడేయటం, ఆ బాబా పాటలు అవన్నీ రాస్తూ ఉండేవాడిని. సురేష్ టీవీ కట్టేసి కాసేమని సరదా పాటలు పాడవా అన్నాడు ఆయన. నేను ఒక్క నిమిషం ఉంటా, రాశి గారి పాట వస్తుంది అన్న. ఏమనలేదండి, పక్కన పడుకున్నాడు. అలా చూస్తున్నా, ఆ టీవీ ఉండేది రూమ్లో. అయిపోయింది. వెంటనే ఇంకో మళ్ళీ వేరే పాట వస్తుంది అనుకున్నాం కదా, అది రాశి గారి సిరీస్ అనుకుంటా. వరుసగా ప్రభు గారి, రాశి గారి అలా వస్తాయి. ఆవిడ ఏ పాటలు వేస్తున్నారు. కట్టేసి సరదా పాటలు పాడేదా బోరు టీవీ అన్నాడు తను. మళ్ళీ సీను ఒక్క నిమిషం, ఇది కూడా రాశి గారి పాటే చూస్తున్నాను అన్న. ఏం చేయాడు తెలుసండి, 2-3 పాటలు చూసిన తర్వాత లేచాడు, అలా బయటికి వెళ్ళాడు, వాక్ చేసాడు. సురేష్ దా అలా బండితి బయటికి వెళ్దాం అన్నాడు. ఆ నువ్వే సినిమాలో బండి ఉంటుంది, నాకు సిబిజెడ్ వచ్చి కదా, డ్రైవ్ చేయడం అంటే ఇష్టం. తనకు ఉండేది, అది కొనుక్కున్నాడు తను అప్పుడు. ఆ బండి తీసుకున్నట్టే మేమే, తనకి డ్రైవింగ్ తను చేసేవాడు కదండి. అదే సునీల్లో లేకపోతే ఎవరు వచ్చినా చెప్పాను కదా, రూమ్స్ అత్తరం ఇంకా అక్కడ ఉండిపోవాలని ఉండిపోయేవారు. ఎవరైనా ఒక్కోసారి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అంతా అలా ఉండేది. భీమా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా అలాగా, గోపి మోహన్ గారు కానీ, యోగి, ఆర్పి పట్నాయక్ గారు ఎక్కువ ట్రావెల్ చేశారు వాళ్ళు. సరే, ఆ సిచ్యువేషన్ నైట్ ఏమైందంటే నన్ను లేచి బండి తీయమంటే బండి తీసాను. ఈ రాశి గారి పాటలు చూస్తున్నప్పుడు చూడడం ఆపిస్తారు, మొత్తాన్ని ఆపిచ్చేస్తారు. వస్తున్నాయి ఇంకా పాటలు. అలాగే మధ్య వేరే పాటలు వచ్చినప్పుడు ఇప్పుడు మొత్తం కట్టేసి వచ్చేసారు. బండి తీసుకుని దాన్ని నేను చెప్పిన రూట్లో వెళ్ళమంటే అలా 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 తిప్పుకుని మనకి రోడ్ నెంబర్ మా జెమిని టీవీ ఆఫీస్ వెనకాల ఉంటుందండి, రాక్ క్యాజిల్ అని ఒకటి ఉంది. షూటింగ్స్ విపరీతంగా జరిగాయి అందులో. రాత్రి 11:30-12 అవుతుందండి ఆ టైంకి. వెళ్ళేటప్పుడు అక్కడ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు షూటింగ్ చేసాము, షూటింగ్ వచ్చేసాము, సీన్ కదంటే అప్పుడు శ్రీన్ గారు కొంచెం మెల్లమెల్లగా డైలాగ్ రే రాస్తా ఉన్నట్టు. ఆ టైంలో లొకేషన్కి వెళ్తే కృష్ణవంశీ గారి సినిమా షూటింగ్ అయితే
అందులో రాశి గారిది ఒక సాంగ్ ఉంటది. అక్కడ టీవీలో కట్టితే ఇక్కడ అది డైరెక్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ చెప్పండి అసలు. నిజంగా ఏమన్నా తెలుసండి, అదిగో రాశి గారు చూడు, టీవీలో ఏం చూస్తా డైరెక్ట్ చూడాను. నేను చూసి షాక్, నిజంగా రాశి గారు ఆవిడ సాంగ్ ఏదో పాట అండి, ఎరోటిక్ గా ఉంటది, బ్లాక్ శారీ కట్టుకుని ఒళ్ళంతా ఆయిల్ ఉంటది. ముట్టి తారి రారి తారి తారారి రారి అని సముద్రం, అదే సినిమా సముద్రం లేదు అనుకుంటా, సముద్రం లేదు. ఆవిడ ఒక సాంగ్ పర్ఫామ్ చేస్తారు, ఆ పాట తీస్తున్నారు. బిగ్సుగా అక్కడ కూర్చునిపోయానండి, ఇంక నేను అలాగే ఉన్నాను. ఎన్నింటికి వెళ్ళాం? మేము 11ంటికి వెళ్ళాం. 2:30 అవుతుంది, చాలు చూసింది బయలుదేరాం అంటే నేను తీస్తారు కదా, అది ప్రాబ్లం. ఈ ఒక్కరోజు తీరు సురేష్, ఇంకా 4-5 రోజులు తీస్తారు. పాట అంటే ఇవాళ అయిపోద్ది అనుకుంటున్నా, చూసావు కదా, వెళ్ళి మాట్లాడి ఫోన్, అప్పుడు ఫోటోలు సెల్ ఫోన్ ఏం లేవు కదా, అలా చూస్తూ ఉండిపోయాను. అదొక శ్రీనికి నాకు అంటే అది ఎక్స్పీరియన్స్. రాశి గారు ఇది మళ్ళీ మొన్న కళ్యాణ వైపులు ఆడితే యాక్ట్ చేస్తున్న నుంచి క్లాస్ కొట్టారు, కొంచెం ధైర్యం వచ్చింది. దగ్గరికి వెళ్ళి మేడం మీరు అంటే నాకు ఇష్టం అండి అన్న, ఇలాగే అదేంటంటే ఏమో నాకు తెలియదండి, నాకు విపరీతంగా నిజంగా చెప్పాలంటే ఒక రంగా డైహార్డ్ అంటే ప్రేమించేసేవాడిని మిమ్మల్ని. ఆ తెలియని తనంలో వయసులో పుస్తకాల బొమ్మలు అంటించేసుకుని రాశి అంటే ఒక తెలుగుతనం, అందం అంటే ఇంతే అని ఫిక్స్ అయిపోయానండి. అలా అంటే ఆవిడ తెగ నవ్వుకున్నారు. అవునా 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 అంటారు. అందులో కళ్యాణ వైభవంలో ఆవిడ మదర్ క్యారెక్టర్ చేస్తారు, అంటే ఇంటిగా ఉండేది ఆవిడ. మంచి క్యారెక్టర్ అండి అందులో, చాలా మంచి క్యారెక్టర్, ఫంటాస్టిక్ క్యారెక్టర్ అది. అది మా ఫ్రెండ్స్ రూమ్ లో అదే ఎక్స్పీరియన్స్ ఉండి, సునీల్ నేను తిరుగుతూ ఉండేవాళ్ళు ఉండే. అంటే నేను పాటలు రాస్తూ ఉంటే పాడించుకోవటం. అప్పట్లో నాకు గుర్తుండిపోయింది ఏంటంటే, నేను సాయిబాబా మీద పాట రాస్తే అది శ్రీను చాలా బాగా రాసావని చెప్పి కింద సైన్ చేసి, తను రైటర్గా ఉన్న టైంలో సాయిబాబా మీద నేను రాసిన పాట నాకు లైన్స్ కూడా గుర్తున్నాయి. ఇప్పటికి పెట్టారు అది పేపర్ అలాగే అది దగ్గర ఉందండి, త్రివిక్రమ్ రాసి ఇచ్చింది. అదే తన సంతకం చేసింది దాచుకున్నా. అప్పుడు త్రివిక్రమ్ కాదు కదండి, ఇప్పుడు త్రివిక్రమ్ కాబట్టి మెమరీగా ఉంటుంది. కానీ నాకు అప్పుడే త్రివిక్రమ్ అవుతాడని తెలుసు నాకు. మీరు ముందే గుర్తించారు. ఆయన స్పార్క్ అదేంటో తనతో ఉండాలి, గడపాలని అనిపించేది. ఎవరైనా సరదాగా ఎవరు అమ్మాయితో కూర్చొని ఎక్కువసేపు 4-5 గంటలు తెలియకుండా గడిపేస్తాం, కానీ ఆయనతో ఉంటే మీరు రోజంతా గడిపేస్తారు. అలా త్రివిక్రమ్ గారితో నాకు ఇష్టం. అంత ఇంటిమసీ ఉండి త్రివిక్రమ్ గారి ఒక్క సినిమాలో కూడా మీరు లేనందుకు ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు రిపీట్ అయిపోయిందండి. ఆయన చెప్పారా? అయ్యో అడుగుతూ ఉంటారండి రెగ్యులర్. అంటే ఏంటంటే శ్రీను ఇచ్చారండి ఫస్ట్లో. నేను ఏమన్నానంటే, నేను సినిమాలు చేస్తున్నా అంటే అప్పుడు ఇంకా సినిమాలు రాలే, టీవీలోకి వెళ్తున్నప్పుడు అడిగాను సీను ఇలాగా యాంకర్గా అంటే, వచ్చిన ఆపర్చునిటీ మనిషి కంటికి ఎవడ దగ్గరగా ఉంటాడో వాడికి నీకంటూ ఒక ఐడెంటిటీ వస్తుంది, చెయ్యి అని చెప్పారు. అప్పుడు జెమినీలో ఇలా యాంకర్ అవుతున్నాను అవ్వాలి, నాకు సినిమా టార్గెట్ కదండి. తనే చెయ్యి మంచిది ఏముంది చెయ్యి అన్నాడు. అప్పట్లో నేను ఇలా అంటే తను అప్పుడే నువ్వే అవి సినిమాలు చేస్తున్నా స్టార్టింగ్. ఆ టైంలో శ్రీని అన్నాడు అనమాట, ఒకసారి నీతో ఒక మంచి క్యారెక్టర్ చేయిస్తా, చాలా మంచి వేషం చేయిస్తాను, అది ఎప్పుడు చేస్తాను తెలీదు అన్నాడు. శ్రీని థ్యాంక్ యూ. ఇప్పటికి కనబడితే ఎందుకో నేను చూస్తుంటే నాకు ఒక అర్థం లాగా వెనకాల, నా అర్థం ఏదో ఈ అర్థం అంటే ఫ్రెండ్ ఉంటుంది కదా, నువ్వు కనపడగానే వెనకాల కూడా అర్థం ఉన్నట్టు అనిపిస్తుంది, నన్ను వెంటాడుతున్నట్టు ఉంటుంది అంటాడు. ప్రతిసారి చెప్పానండి ఇది. అయితే నేనేంటంటే వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ ఇష్టం అన్నది. ఇప్పుడు శ్రీని వెళ్తే మొన్న నేను మన కృష్ణానగర్లో రీసెంట్గా అండి ఒక 6 months బ్యాక్ మేమందరం బ్యాచ్ BFC అని మా భూపాల్ అనే ఫ్రెండ్స్ కేఫ్ అనమాట. నేను ఉత్తేజ్ గారు మా బ్యాచ్ ఒక గ్రూప్ ఉన్నారు 25 మంది. అందులో రైటర్స్, బాలాజీ గారు రైటరు, ప్రభు జర్నలిస్ట్, అన్ని సినిమా టీవీ రంగానికి సంబంధించిన. అక్కడ వెళ్తుంటే జాగ్వార్ కారు వచ్చి ఆగింది రీసెంట్ గా. కారు పెద్దది జాగ్వార్ ఆగిందంటే అలా చూస్తారు కదా, చూస్తే అక్కడ అటు పక్కన త్రివిక్రమ్ పిలిచి వాళ్ళ మదర్ వాళ్ళతో వెళ్తున్నారు అనమాట. పిలిచి ఎలా ఉన్నావు ఏంటి ఎక్కడ ఏంటి మీటింగా, తన అన్ని గడిపిన రోజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉంటాం ఏదంటే వీళ్ళందరూ షాక్. ఉత్తేజాన్ని వీళ్ళందరూ ఏంటి త్రివిక్రమ్ వచ్చి నీ దగ్గరికి ఒక ఇంచుమించు ఒక 5 నిమిషాలు రోడ్డు మీద నుంచి మాట్లాడి వాళ్ళ నాన్నగారికి విష్ చేయించి, సురేష్ ఇప్పుడు బాగా చేస్తున్నాడు క్యారెక్టర్స్ మళ్ళీ అంటాడు అదే ఎర్రర్ ఏదో ఎక్కడో కనెక్ట్ అవ్వాలండి. ఆ స్నేహమే నేను కోరుకుంటాను ఇప్పటికి. అందుకే నేను వెళ్ళి నేను కనబడితే వేషాలు అది ఉండవు, అది అనిపించదు, నాకు ఇష్టం ఉండదు. ప్లస్ అలా ఇబ్బంది పెట్టను నేను. ఇప్పుడు తనే నమ్మి వీడికి బాగుంది వీడికి వేషం ఇవ్వాలనే ఫీలింగ్ వస్తే హ్యాపీ కదండి, అది నేను కోరుకున్నా. అండ్ సునీల్తో అయినా కూడా వీళ్ళు ఏంటంటే మేము ఫ్రెండ్లీగా ఉంటాం, ఎరా అంటే బాగున్నావు అని ఒక్కసారిగా మా గాలి మా నీరు మా ఒంట్లోకి వచ్చేస్తుంది ఒకసారి. ఒక్కొక్క టైం ఒక్కొక్క టర్మ్ అండి. నేనేమనుకుంటానంటే నన్ను గ్రూవ్ చేసుకుంటే వస్తుంది కదా వాళ్ళ నుంచి ఒక కాల్ వస్తుంది కదా అని, అంతే తప్ప
డెఫినెట్గా ఒకరోజు కలిసి పని చేస్తాం. ఇది ఇక్కడే ఉన్నాం, ఈ సినిమా అన్నమే తింటున్నాం కదా, ఏదో రోజు కనెక్ట్ అవుతాం, చేస్తాం. డైరెక్షన్ అన్న ప్లాన్ ఉందండి, చెయ్యాలి అని అన్న మనసులో గట్టి కోరిక ఉందా? డైరెక్షన్ సైడ్ ఏం లేదు. నా షోస్ నేను డైరెక్ట్ చేసుకునేవాడిని జర్నీలో. డాన్స్ బేబీ డాన్స్ కానీ కొన్ని అప్పుడు చాలా షోస్ వచ్చాయి కదండి, ఇదే సినిమా బేస్డ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ డైరెక్ట్ చేసామని. కానీ సినిమా డైరెక్షన్ అనే దానికి మనకు అసలు లేదండి, ప్రస్తుతానికి లేదు, అసలు ప్రస్తుతానికి అది ఎప్పుడు లేదు. ఇప్పుడు మీ చేతిలో ఇప్పుడు మూవీస్ ఏమేం చేస్తున్నారండి అట్ ప్రెసెంట్? అట్ ప్రెసెంట్ సాహో ఒకటి చేశానండి. ఓకే, చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రభాస్ గారిది, మంచి ఎపిసోడ్ ఉంటుందండి అది. అది కూడా అదే అంటున్నాను కదండి, అటు నుంచి వస్తే బాగుంటుంది. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడే దొరికేసింది చూడండి. ఆయన సుజిత్ గారు చాలా యంగ్స్టర్ అండి, అతను కుర్రోడు. ఆయన రన్ రాజా రన్ చేశారండి. ఆయన చదువుకుంటున్న టైంలో నాది స్మైల్ ప్లీజ్ అనే ప్రోగ్రాము, డై హార్డ్ ఫ్యాన్ అంటే ఆయన. చూడండి, మీరు ఎవరికో ఫ్యాన్ అయితే ఆయన మీకు ఫ్యాన్. పెద్ద ఫ్యాన్ అంటే నాకు అంత తెలియదు లొకేషన్కి వెళ్ళేదాకా. పైగా సాహో సినిమా నుంచి మనకు కాల్ వచ్చింది, ప్రభాస్ గారు మా భీమవరం అయిపోయి, నేను నాకు ఇష్టం బాగా, నిజంగా చెప్తున్నాను. ప్రభాస్ గారు నన్ను ఎప్పుడు కలపండి, నేను నా దగ్గర నాకు బ్యాడ్ అంటే మీకు కూడా చెప్తాను, మాట్లాడుతూ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాను, అన్ని విషయాలు ఉన్నాయి బ్యాంక్. ప్రభాస్ గారు నన్ను ఎప్పుడు భీమవరం అంటారు. అదే ఆడవాళ్ళు వెళ్ళిపోతే సుజిత్ గారు నాకు ఫ్యాన్ అంట. రన్ రాజా రన్కి నా గురించి సెర్చ్ చేశారు, ఫస్ట్ సినిమా అయింది. నేను నెంబర్ దొరక మేనేజర్ కాళ్ళకి ఇస్తారు కదా, మొత్తం దొరకలా. ఈ సినిమా పని కట్టుకుని ఒక ఎపిసోడ్ నా మీద షూట్ చేశారండి సుజిత్. నేను పెద్ద అభిమానం, నాకు తెగ నవ్వేసేవాడిని. మీరు రాసుకుంటారంట స్క్రిప్ట్లు అని చెప్పి చేశారండి. అదే నేను అంటున్నా, అలా వచ్చింది అనుకోండి ఎంత బాగుంటది, సురేష్ ఇది కరెక్ట్గా ఉంటది, చేస్తే బాగుంటది అని అలా అనుకుంటే నాకు అబ్బా అప్పుడు కదా. నా లైఫ్లో అన్నీ అలాగే జరిగినాయి ఇప్పటి వరకు కూడా. నా అటు నుంచి వచ్చి తీసుకెళ్ళి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటానండి. శ్రీనువైట్ల గారు కూడా, నేను తుపాకులు పట్టిన ప్రోగ్రామ్ చేసేవాడిని. నేను కన్నా గారని డైలీ నైట్ వచ్చేది, కరెంట్ అఫైర్స్ మీద, పబ్లిక్ ఇష్యూస్ మీద ప్రోగ్రామ్. నేను గోదావరి జిల్లాలో భాష మాట్లాడుతూ ఉంటే, మన గోదావరి జిల్లాలో నేను మాట్లాడుతుంటే పక్కన కన్నా గారు తెలంగాణ మాట్లాడుతుంది. ఇద్దరం, అది నాకు పెద్ద పేరు వచ్చేసింది. మనకేముంటుంది, సులువు ఉంటుందండి మన భాషలో, కౌంటర్ వేస్తే టక్మని కరెక్ట్ అయిపోతుంది, కొలాకోల్గా ఉంటుంది. అది డైలీ వస్తుంటే శ్రీనువైట్ల గారు నైట్ పూట చూసి అప్పుడు రెడీ సినిమాలో వేషం ఇచ్చారు. అది పెద్ద హిట్. అప్పుడు నన్ను రెడీ సురేష్ అని పిలిచేవారు. తర్వాత ఆయన ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ చేశానండి. దూకుడులో మిస్ అయ్యాను, అది కూడా లాస్ట్ టైం చెప్పాను, పాస్పోర్ట్ ఇష్యూ వల్ల. చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒక ఐడెంటిటీని ఇచ్చినటువంటి గాడ్ ఫాదర్ లాగా ఆయన ప్రతి సినిమాలను 1 or 2 బిట్స్ ఇస్తారండి. నిజంగా ఆయన థ్యాంక్స్ చెప్పాలండి, అంత ఇష్టం నేనంటే ఆయనకి. ఆ ప్రోగ్రామ్ నుంచే నేను అనేది ఏంటంటే, మీరు వేసిన క్వశ్చన్ కి అలా వస్తే నాకు హ్యాపీ అంట. తర్వాత చాలా సినిమా అంటే కొత్త సినిమాలు చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా రేపు మన ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కట్టిన అమెరికాలో చేశానండి. అది సినిమా చాలా పెద్ద లెంగ్తీ క్యారెక్టర్. జరుగుతున్న ప్రాజెక్టులు అయితే కనుక ఇంకొకటి ఫ్యాంటసీ లవ్ స్టోరీ ఒకటి జరుగుతుంది, కార్తీక్ రాజ్ హీరో. ఇది సాయిధరం తేజ గారు, వి వినాయక్ గారితో ఒకటి జరుగుతుందండి. సాహో ఒకటి అండి, పెద్దదంటే సాహో అండి. రీసెంట్గా నేను మిస్ చేసుకున్న మళ్ళీ అంటే ఇదే ప్రాబ్లం అండి. బాలకృష్ణ గారిది జయసింహాలో ఆయనతో పాటు షెడ్లో పనిచేసే, ఆయన మెకానిక్ షెడ్ ఉంటుంది, అందులో పనిచేసే వేషం. నాకు టైం అంటారు అదే, ఇక్కడ అదే బాధ వచ్చింది. వెళ్ళాలంటే సేమ్ క్లాషెస్ వచ్చినాయి. ఇక్కడ కమిట్ అయిపోయి ఇక్కడ 8 మంది ఆర్టిస్టులు వైజాగ్ వెళ్ళాలని షూటింగ్, అదొకటి మిస్ అయ్యాను. ఒక కొత్త సినిమా, చిన్న సినిమా రేపు నందిని రెడ్డి గారి సినిమా ఒకటి. ఇలా ఒక 6-7 సినిమాలు అయితే కొంచెం జమినీ సురేష్ అని పేరు రాసి పక్కన డైలాగ్ రాసి ఇలాంటివి చేస్తాను. పర్లేదు, అంతవరకు జరుగుతున్నాయి. అప్పటికి ఇప్పటికి జమినీ సురేష్ గారు మారారా? నేను నాకు అదృష్టం, మా అమ్మ జీన్స్ తెలియదు కానీ ఎవరిని కనిపిస్తే మన ప్రెస్ మీట్ లో మాట్లాడుతుంటే హీరో నేను అన్నయ్య అంటాను. నాకంటే చాలా చిన్నోడు, ఆ కార్తీక్ అని కొత్త సినిమా చేస్తున్నాను, అన్నయ్య అంటాను. వాడు నన్ను తమ్ముడు అంటాడు. అలా అంటుంటే నేను అన్నయ్య అంటానంటే విలేకరులోంచి ఒక ఆయన అన్నారు అనమాట, జమినీ సురేష్ అప్పటి నుంచి మీరు మాట మారలేదు, మనిషి కూడా మారలేదు అని అలాగే ఉన్నారు, మీ గ్లామర్ రహస్యం ఏంటని అడిగాడు ఆయన. నన్ను ఇప్పటికి పృథ్వీరాజ్ గారు ఉన్నారు కదా, 30 years ఉండేది మా ఊరు పక్కన, మా భీమవరం పక్కన తారీఖు కూడా. మొన్న కూడా మర్చిపోయిన కళ్యాణ్ రామ్ గారి సినిమా ఎమ్మెల్యే కూడా చేస్తున్నాడు, మంచి వేషం. ఫస్ట్ టైం జర్నలిస్ట్ గా చేస్తున్నా, బాగుంటుందండి వేషం, ఆయనకి సపోర్ట్ చేసే క్యారెక్టర్. ఆ లొకేషన్ లో 30 years ఇండస్ట్రీ గారు నన్ను ఎప్పుడు చూసినా మిమ్మల్ని చూస్తా శోభన బాబు గారు గుర్తొస్తారండి నాకు. నన్ను చూస్తే ఆయన గుర్తొట్టు రింగులు చుట్టారా అని. ఆయన మొత్తం రింగుల జుట్టు కదా అయింది, ఎదరే రింగు ఉంటుంది, ఇది మొత్తం రింగుల జుట్టు.
ఏదో గ్రేస్ అండి మీలో, మీరు నడిచొస్తున్నా కూర్చున్నా ఏమన్నా సోమన్ బాబు గారు అంటది ఆయన. నేను ఇప్పటికి నాకు ఆయన పిలిపే పెట్టుకున్నా నెంబర్ 30 years ఇండస్ట్రీ అని కాకుండా ఆయన నన్ను సోమన్ బాబు పిలుతారు ఆయన. అలా కొంచెం పర్లేదండి, కొంచెం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. అది అవసరం కూడా కాబట్టి. అప్పటికిప్పటికి అలాగే ఉన్నారా? మెంటాలిటీ వైజ్ అలాగే ఉన్నారు? మెంటాలిటీ వైజ్ అండ్ పర్సనాలిటీ వైజ్ అండ్ నా ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అండి అందరూ. అప్పుడు వాళ్ళు కూడా ఉంటారు ఇప్పటికి వాళ్ళతో. అవును, మర్చిపోయాను, ఇప్పటికి జెమినీకి వెళ్తున్నారండి? జెమినీలో ఇప్పుడు నేను ఏంటంటే జెమినీలో యాక్చువల్గా 24 frames నాకు పెద్ద రికార్డ్ అండి. 1260 ఎపిసోడ్స్ చేశా. మీరు ఎవరన్నా ఒక పేరు చెప్పండి, ఒక హీరో పేరు చెప్పండి, మీకు ఇష్టమైన హీరో పేరు. మీ ఫేవరెట్ హీరో చిరంజీవి పరిస్థితి. చిరంజీవి గారు నాకు 4 సార్లు చేసి ఉంటానండి. ఇంకోళ్ళు ఎవరైనా చెప్పండి, ఊరికి ఏదో మన హీరోల పేర్లు చెప్పండి. ఎవరో మహేష్ బాబు గారు నాకు 3 సార్లు చేసి ఉంటానండి. పవన్ కళ్యాణ్ గారు 4 సార్లు చేసి ఉంటానండి. అమితాబ్ బచ్చన్ గారిని చేశానండి, రజనీకాంత్ గారిని చేశానండి. అక్కడ దాకా అయిపోయింది. వాళ్ళంటే మన జనరేషన్ పోయిన అక్కడ తెలుసు అనుకో. నాగ చైతన్య గారు మనవాళ్ళు. ఇప్పుడు రేపు పొద్దున అఖిల్ కూడా చేసేది. అసలు కుదిరేసిందండి అది 24 frames లో. నాకు అదే అంటున్నాను, ఈ రోజు నేను అక్కడ కూర్చున్నాను కానీ నేను యాంకర్ గా ఉండి మాట్లాడితే ఇదే కదండి కాన్వర్సేషన్. హాట్ సీట్ లో నా ముందు దిక్కచాలు. సినిమాల్లో పాపులర్ అయినా నాకు అంత పేరు రాదు కదా. కరెక్ట్. అంతమంది రజనీకాంత్ గారు నన్ను ఇంటికి ఇంటర్వ్యూ చేశా రోబో టైంలో. ఆయన అసలు ఆయన రండి కూర్చోండి చూడటమే ఇది కదండి. నేను చిన్నప్పుడు నా లైఫ్ లో నేను నేనంటూ చూసిన ఫస్ట్ హీరో, ఫేవరెట్ హీరో, ఎప్పటికీ నేను చచ్చేదాకా ఆయన నాకు ఫేవరెట్. ఆయన ఫేవరెట్ అని ఏమంటారు, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. నేను ఫస్ట్ చిన్నప్పుడు మా ఊళ్ళో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ సినిమా చూడడం జరుగుతుంటే మా పాలేరు ఇంట్లో పాలేరు అప్పుడు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అండి. అక్కడ సంతకి వెళ్ళేవాళ్ళు ప్రతి సంవత్సరం. ఆడు నన్ను భుజం మీద ఎక్కించుకుని మా ఊరు గోదావరి గట్టులో షూటింగ్ జరుగుతుంది. ఆ ఊర్లో చిరంజీవి గారు ఆ ఊరికి పంచాయతీరాజ్ ఇంజనీర్ గా రోడ్లు వేయించడానికి వచ్చి క్యారెక్టర్ ఏది చేశారు. ఆ గట్టు మీద నుంచి ఆయన ఎక్కి చూస్తే ఆ షూటింగ్ అంతా జరుగుతుంది ఏటుగట్టు మీద. మా పాలేరు ఇలా ఎత్తుకుని నన్ను, మా ఇంట్లో పనిచేసే వ్యక్తి నన్ను ఎత్తుకుని వెళ్తే ఇంటికి వచ్చాక మా నాన్నగారు మామూలుగా కదండి, ఇంటికి వచ్చేదానికి ఏమంటారు లేట్ అయిపోయింది. లేట్ అయిపోయి ఇంక అక్కడే ఉండిపోతాయి, రానంటాను అక్కడ నుంచి. అలా చిరంజీవి గారు అంటే అప్పటి నుంచి ఇష్టం. అలాంటిది స్టాలిన్లు చిరంజీవి గారితో డైలాగ్ చెప్పడం నా అదృష్టం. చిరంజీవి గారు 2-3 సార్లు ఆయనే చెప్పి పంపించారు యాక్చువల్గా. అలా అనమాట. అంటే అదే అంటున్నాను ఏంటంటే లైఫ్ చాలా ఇచ్చింది, సినిమాలో ఇంకా తీసుకోవాలి నేను. టీవీ మీడియా వరకు నాకు అవార్డ్స్ నేను చేసిన ప్రోగ్రామ్స్ కానీ 1200 ఎపిసోడ్లు, స్టార్లను కలవటం. జమినీ సురేష్ అని ఒక సంస్థ పేరు కోట శ్రీనివాసరావు గారు అని మహానుభావుడు అన్నాడు, ఒరే ఒక ఛానల్ పేరు నీది కాదు, నీకు సంబంధం లేదు, నీకు చేరిపోయింది, కోట్లాది మందికి నువ్వు జమినీ సురేష్ అంటేనే తెలుసు. మా ఇంటికి సిలిండర్ పట్టుకొచ్చి కూడా జమినీ సురేష్ అంటేనే పట్టుకొస్తాడు. సురేష్ గారి మా అమ్మ అదే అంటది. అలా చెన్నై వరకు హ్యాపీ అండి. ఏం చేసినా కూడా సినిమాకి సంబంధించిన దాంట్లోనే ఉన్నా. జెమినీకి వెళ్తున్నారా అంటే అదే ఇప్పుడు జెమినీలో మీరు వింటున్న వాయిస్లు అన్నీ నావేనండి. నా కెరియర్లో అన్నీ చేస్తున్నానండి సినిమాకి సంబంధించి. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్నాను. నా వాయిస్ని కమర్షియలైజ్ చేసి మీరు ప్రతి సంవత్సరం టీవీ ఛానల్స్ లో వింటున్న శ్రీ చైతన్య, నారాయణ, ఈ వాయిస్లన్నీ నావేనండి. ఆర్సీఎం రాజు గారు నాకు సీనియర్, ఆయన చెప్తారు. ఆయన తర్వాత కొన్ని నేను చేస్తా ఉంటాను. నన్ను కమర్షియల్ వాయిస్ చేసి మార్కెట్ పరిచయం నాగేంద్ర గారు అండి. ఆయన నా వాయిస్ ని ఇంచుమించు 6-7 years నుంచి చేస్తున్నాను. డబ్బింగ్స్ చెప్తాను. కొంతమంది కన్నడ, తెలుగు అవుతూ ఉంటాయి కదా సినిమాలు, డబ్బింగ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ క్యారెక్టర్ వాటికి అలా డబ్బింగ్స్ చెప్తూ ఉంటాను. తర్వాత యాంకరింగ్ రెగ్యులర్ నాది, నాకు అన్నం పెట్టింది. అండ్ యాక్టింగ్ అనేది నా మెయిన్ ఫైనల్ గా. రైటర్గా, డైరెక్షన్ సైడ్ ఇలా అన్ని. అంటే ఏదంటే ఆ సినిమా బాక్స్ లోనే ఉన్నా, అటు వెళ్తే మళ్ళీ ఇది కాదు కదా, అందులోనే ఉంటాను. అక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. మీరు ప్రతి ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి ఏవీలు వస్తూ ఉంటాయి. ప్రభాస్ గారికి బాహుబలి కూడా నేనే చెప్పాను అనమాట. అవును, మీది చెప్పినప్పుడు మీ వాయిస్ వస్తుందని చెప్పి నా డైలాగ్ కూడా మీరు యూట్యూబ్ లో పెట్టారు. చూసాను. అదే నాతోనే నేనే చెప్పానండి. చాలా పాపులర్ అయింది ఆంధ్రప్రదేశ్ మొత్తం. అది థియేటర్స్ లో బాహుబలి సినిమా పడుతున్నప్పుడు అక్కడ మినిస్టర్ తో దాన్ని లాంచ్ చేయించి నా వాయిస్ తోనే స్టార్ట్ అవుతుంది అనమాట. ప్రభాస్ గారికి, బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి రీసెంట్ గా ఏదైనా పెద్ద సినిమా వస్తే మొత్తం మారిపోతానండి. ఒకసారి మైక్ ముందుకు వెళ్ళానంటే సురేష్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని స్టార్ట్ అవుద్ది. అంటే నేను అనుకోరు ఇలాగే ఉంటుంది. మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం, ఇలా ఉంటుంది.
అసలు మీ వాయిసేనా అది ఉండదు, అది మారిపోద్దండి కదా? అదే కదా, మనం సినిమా పరిశ్రమ అంటేనే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడం కోసం వచ్చిన ఒక ప్లాట్ఫామ్. సో వాయిస్ కి సంబంధించి ఈ వాయిస్ జనరల్ని ఎవరిదో పెద్ద అయింది అనుకుంటున్నాను నేను. అలా అనకపోతే మనకి వద్దని చెప్పి అక్కడ అదే అన్నాను కదండి. 24 frames నాకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఏంటంటే అంజలి గారు, 24 frames అనేది ఒక డిగ్నిఫైడ్ షో అండి. అక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఎంత ఇలా సరదాగా మాట్లాడినా ఒక మర్యాద, ఒక నేను ఏమనుకుంటానంటే ఎదుటి వారిని కించపరచకుండా ఎదుటి వారి మనసుల్లోని ఆలోచనల్ని బయటికి తీయడం కోసం ఒక చిన్న సరదా టాక్తో స్టార్ట్ చేసేవాడిని. నిజం, అవును. అది బిగిసిపోయి ఉండేది కదా. నేను చూసేదానండి, ఆ, డిగ్రీ అది చదువుతూ అలా ఉండేదండి. మళ్ళీ నేను కాంట్రాస్ట్ గా నైట్ ప్రోగ్రామ్ వస్తే ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడేవాడిని. అక్కడ ఆ ఈజినెస్ అలా అలా ఉండేది. ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు రెండూ చేస్తున్నాడు. ఇంకా వాయిస్కి వచ్చేటప్పటికి ఏంటంటే రెగ్యులర్గా మనం మామూలుగా మాట్లాడినప్పుడు చెప్తే ఏమొస్తుందంటే ఉండదు కదా, మనకు ఒక ఐడెంటిటీ వచ్చే వరకు మనం స్పెషల్ అవ్వాలి. అది బాగా కనెక్ట్ అయింది వాయిస్కి సంబంధించి. ప్రతి దాంట్లోనూ నాదంటూ ఒక మార్క్ వేసుకున్నానండి. ఒక మాట చెప్తానండి అంజలి గారు, ఫైనల్గా మనం ఎదగటం కోసం వేసుకున్న తొలి మార్గం ఏదైతే ఉంటుందో దానికి మనకి ఎవరో తెలియనప్పుడు ఏంటంటే అందులోకి వెళ్ళడానికి చిన్న దారి కనపడుతుంది, అందులో దూరిపోవాలి అంతే. ఆ వేలో వెళ్ళిపోవాలండి. అక్కడ ముళ్ళున్నా రాళ్ళున్నా ఏమున్నా సరే అందులోకి వెళ్ళిపోతే ఫస్ట్ దాన్ని మనం మనం మన ఇండివిజువల్ టాలెంట్ దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాంకర్ అని కాదండి, యాక్టర్ అవుదాం అనుకున్నాను, యాంకర్ని అయ్యా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ని అయ్యా, స్క్రిప్ట్లు రాసుకున్నా, డైరెక్షన్, కానీ సినిమా దగ్గరలోనే ఉన్నా. సో అలా అవకాశం వచ్చింది వాయిస్కి సంబంధించింది, మరి నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలి? అందుకని ఆ వాయిస్ బేస్ కల్చర్ మార్చుకుని ప్రాక్టీస్, నేను రోజు వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తానండి, డైలీ వాయిస్ ఎక్సర్సైజ్ చేస్తా ఇప్పటికి కూడా. ఇప్పటికి స్టిల్ అండి, స్టిల్ నేను కార్ ఎక్కుతాను, కార్లో కూర్చుని ఏంటంటే అయితే పాటలు పాడుకుంటాను, లేకపోతే పాటలు పెట్టుకుని నా వాయిస్ ఎక్సర్సైజ్ అని ఆ మీడియా వర్క్ షాప్ చేశాను కదా, అక్కడ మాకు వాయిస్ ఎక్సర్సైజ్ అని చెప్పేవాళ్ళు. ఓకే, ఆ వాయిస్ ఎక్సర్సైజ్ తో మీ మార్నింగ్ ఎప్పుడు రిలాక్స్డ్గా వాయిస్ బాగుంటుంది అని, అందుకే ఆ స్టార్లు అప్పుడు చెప్తారు బేస్ ఉంటుంది. కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, అంటే ట్రిక్స్ అంటే అట్టిపండు తింటాను, లేకపోతే గసగసాలు అది మిరియాల కషాయం తాగి, ఇవన్నీ నేను వాయిస్ని కాపాడుకుంటా. అది కూడా నాకు ఒక పక్క నుంచి అన్నం పెడుతుంది కదా యాక్టర్గా. ఇది కూడా వాయిస్ అనేది దానికి సంబంధించింది, సినిమాకి సంబంధించింది. వేరే వాళ్ళు గొంతిస్తున్నాను నేను వేరే ఆర్టిస్టులకి. ఇలా ఏది వదలలేదండి అంజలి గారు, ఏ మూల నుంచి ఏది వచ్చినా. ఇందాక మీరు అన్నారు కదా, అంటే మనకు తెలియదు కదని, ఎవరిని అడిగితే పాట రాయమంటే రాసేస్తానేమో. ఇప్పుడు అదే అన్నీ ఇప్పుడు అక్కడికే వస్తున్నాను. సరే, యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు, ఏమో కమింగ్ ఫ్యూచర్లో ఏం చెప్పగలం? రేపు ఎవరన్నా ఇది రాయండి, యాక్టర్ ఇంకా చాలా కూల్ ఉంది. ఇప్పుడు అంటే చెప్పాను కదా, డైలాగ్ పేపర్లో జెమినీ సురేష్ అని రాసి డైలాగ్ రాస్తున్నారు, అక్కడ దాకా వచ్చాం. నెక్స్ట్ ఒక పేజ్ డైలాగ్ సురేష్ రాయొచ్చు అనేది వస్తుంది అని డెఫినెట్గా వస్తుంది, డౌట్ లేదు. అయితే ఒకటి చెప్పండి, ఫ్రమ్ ద బిగినింగ్ చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈ రోజు వరకు కూడా మీరు మొత్తం అన్ని స్టేజ్లో చూసారు. రాబోయే తరాల వాళ్ళకి, అంటే ఈ ఫీల్డ్లోకి రావాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పనండి, అదేమిటి అలా కాదు, ఇంత స్ట్రగుల్ అయ్యారు కదా మీరు, ఇంత స్ట్రగుల్ అయ్యారు కదా, వాళ్ళెందుకు స్ట్రగుల్ అవటం? అందుకే మరి ఇప్పుడు చెప్పిన ఇక్కడ టాలెంట్తో పాటు దానికి ముందు ఇంకొక వర్డ్ ఉంటుందండి, అదృష్టం. మనం ఎంత కష్టపడతాం, నేను బైక్ లేసిన తిరిగాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, ఇప్పటికీ డైరెక్ట్గా కలుస్తూ ఉంటాను, చేస్తూ ఉంటాను. నా అవకాశం నేను తీసుకోవడానికి నేను చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తా, దాని ముందు అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి అది టక్ మన కనెక్ట్ అయిపోయి సింగిల్ నైట్లో స్టార్ అయిపోవచ్చు, జరగవచ్చు, ఎటు నుంచి వస్తాడు 100%. కానీ ఒక 10-15 సంవత్సరాలు మన లైఫ్లోంచి ఆ పేజీని చింపి అవతల పాడేయాలి అంతే. అలా అయితే ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న రాబోయే జనరేషన్కి, ఇది ఎవరిదే మీది నాది కాదండి ఇండస్ట్రీ, ఎవరైనా రావచ్చు, కళామాతలు అందరినీ తీసుకుంటుంది, కానీ ఈ కష్టం పడగలగటం ఇదంటున్నాను. నేను నిజంగా మా ఊర్లో ఉంటే నేను అక్కడే భీమాలోనే చిన్న కారు కొనుక్కుని బుల్లి ఇల్లు కొనుక్కుని అక్కడే తిరగచ్చు కదండి. నేనేమంటానంటే ఇప్పటికి నేను మా అమ్మ ఇప్పటికి నేను అడగనండి, చెప్తే నమ్మరు ప్రాపర్టీస్ గురించి. కానీ నాకు ఫస్ట్ ఏదైతే నా బండి నేను కొనుక్కున్నానో, నాకు సంబంధించి నేను కొనుక్కుంటాం మొదలు పెట్టాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేనే ఉంటాను. మా నాన్న ఇచ్చిన దాంట్లో జేమి తీసుకోకూడదు అంటున్నాను, అది కష్టమే కదా నాకు. నేను హ్యాపీగా బతకొచ్చాను. అలా నేనేమంటున్నాను, నెక్స్ట్ జనరేషన్ రాబోయే అంత చెప్పే అంత గొప్పని కాదండి, నేను ఫైట్లోనే ఉన్నాను. కాకపోతే ఏంటంటే స్ట్రగుల్ చేయగలిగి కష్టపడితే మాత్రం ఖచ్చితంగా జీవితాన్ని ఇస్తుంది తెలుగు సినిమా పరిశ్రమ, అంటే చిత్ర పరిశ్రమ, అంటే పర్టికులర్ మీడియా ఏదైతే ఉన్నది. అలా అని హడావుడిగా వచ్చేసి ఇప్పుడు ఏమైపోయిందంటే జనరేషను, నాకు తెలుసు అంటే యూట్యూబ్లో సోర్సులు బాగా పెరిగినాయి. అప్పుడు నేను చేసిన షోలు రామాత్మారామ, స్మైల్ ప్లీజ్, టాలీవుడ్ టాక్స్ ఇవన్నీ చేసి ఇప్పుడు యూట్యూబ్లో ఉంటే లక్షల వ్యూస్ వచ్చేవి. ఎగ్జాక్ట్లీ
ఇప్పుడు ఎప్పుడో సుజిత్ గారు చూసారు అంతే. ఎందుకంటే మన రాధా సినిమాలో నేను పిఏగా ఆ డైరెక్టర్ గారు కూడా నన్ను అప్పుడు ఫ్యాన్ ఆయన. వాళ్ళు ఇప్పుడు డైరెక్టర్లు అవుతున్నారు, అప్పుడు నన్ను గుర్తుపెట్టుకుని పిలుస్తున్నారు. భలే చేసేవాడు రావడానికి. అలా నేను ఏమంటున్నానంటే స్ట్రగుల్ ఉంటుందండి, దాన్ని భరించగలిగి అంటే మనకి ఆ బాధలు తలుచుకున్నప్పుడు ఆ కంటి లేయర్ ఇక్కడ దాకా వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చిన బొట్టుని కిందకి రానివ్వకూడదు. అర్థమైందండి, ఆ లేయర్ని అలా కాపాడుకోగలిగితే ఓకే. అది కిందకు వచ్చిందంటే అవుట్ అయిపోతాం, మనం బర్స్ట్ అయిపోతాం. అది నేను చెప్పేది, కష్టపడితే డెఫినెట్గా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి అది చెప్పడం అదే. మర్చిపోయి మీ పిల్లల సంగతి చెప్పలేదు. పిల్లలంటే ఒకటేనండి, శ్రీ సాయి శశాంక్ బాబు. బాబు అండి. ఆడు సినిమాలో కూడా యాక్ట్ చేస్తాడు. నిజమా? మీకన్నా చాలా అడ్వాన్స్ గా. అది నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదండి. ఆర్పి పట్నాయక్ గారు నా లైఫ్ లో నేను మళ్ళీ మీరు అడగలేదు కాబట్టి చెప్పలేదు కానీ ఇంటర్వ్యూ అయిపోతుందని కంగారులో. ఆర్పి గారు నా లైఫ్ లో నాకు అతి దగ్గరైన, అదే టీం నుంచి త్రివిక్రమ్ గారు సినీలు అందరితో ఉన్నా నాకు బాగా దగ్గరైన కెరియర్ లో నువ్వు చాలా మంచి యాక్టర్ అవుతావు, నాకు అలాంటి మంచి పాత్రలు ఇచ్చారండి ఆర్పి పట్నాయక్ గారు. ప్రతి సినిమాలో కూడా బ్రోకర్ కానీ, మనలో ఒకటి కానీ, ఫ్రెండ్స్ బుక్ కానీ, ఆయన డైరెక్ట్ చేసిన ప్రతి సినిమాలో సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేకుండా ఆయన ఇచ్చిన ప్రతి క్యారెక్టర్లో నాకు పేరు వచ్చిందండి. నా గురించి రివ్యూలు కూడా రాశారు మనలో ఒకళ్ళు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే శ్రీ సాయి శశాంక్ మా అబ్బాయి ఒక 4 years అండి, ఇప్పుడు చదువుకుంటున్నాడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి. ఆర్పి పట్నాయక్ గారు మనలో ఒకటి సినిమాలో ఆయన హీరో, అనితి గారు హీరోయిన్. లాస్ట్ షాట్ లో వాళ్ళకి పిల్లలు పుట్టాలని ఉంటది, అంటే ఎప్పటి నుంచో అది ఎండ్ శుభం కార్డు ఉంటది కదండి, అప్పుడు వాళ్ళకి ఒక బాబు పుడతాడు. లాస్ట్ లో ఉండి వాళ్ళిద్దరు ఒళ్ళో ఉంటాడు. ఆ రోజు స్టేక్ అయితేనండి ట్రాలీ చేశారు, వీళ్ళని ఆడిస్తూ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్, కొడుకు పుట్టేసాడు శుభం అనుకున్న టైం వీడు ఆడుకోవాలి. మా ఊరికి విపరీతమైన గ్యాడ్జెట్ సెల్ ఫోన్. ఇప్పటికే టీచర్లు నన్ను పిలిచి క్లాస్ పీకేస్తూ ఉంటారు, ఇవ్వద్దు అడిగని. వాడికి అది ఆయన ఆపాలంటే ఏం చేయాలి, సెల్ ఫోన్ ఎత్తే కానీ ఆగడు. అయ్యో, మనలో ఒకటి వచ్చి ఇప్పుడు 3.5 4 years అప్పుడు అనుకుంటాడు. ఇప్పుడు వాడికి 4 వెళ్ళిపోతుంది, 5లోకి వస్తాడు. ఆ సెల్ ఫోన్ ఇచ్చి ఆ షాట్ లో పెట్టండి, ట్రాలీ ఇలా రన్ చేస్తూ ఉంటే ఆడు ఇలా చూడాలి, ఆడు చూస్తున్నా కాదు, తిత్తి చూస్తున్నాడు, అదే పెట్టుకుని ముద్దులు అన్నట్టు ఉన్నాడు, అసలు రియాక్ట్ అవ్వట్లా. సెల్ ఫోన్ మాత్రం నొక్కుతున్నాడు, ఆర్పి ముద్దు పెట్టుకుంటున్నాడు, అనితి గారు ముద్దు పెట్టుకుంటున్నారు. కానీ ఆడు ఇలా చూస్తే కదా తెలిసేది. అందుకని కెమెరా వెనకాల ఉండి శశాంక్ నానా శశాంక్ రే అంటే అని ఇలా చూసాడు. అదే అంటారు సేమ్ కర్లీ హెయిర్ అది బాగుంటుంది. లాస్ట్ టైం మా ఇంటికి మారుతి గారు వచ్చారు, డైరెక్టర్ మారుతి గారు. ఏమంటే మహారాజు చాలా మంచి వేషం ఇచ్చారండి ఆయన, ఆవకాయ సీన్ లో బాగా పండింది. ఏమంటే మీకేమో కానీ చెప్పలేను, మీ వాడు మాత్రం నేను సినిమాలో వాడతానండి, ఎక్కడో పెడతాను. అసలు కర్లీ హెయిర్ అది కొంచెం బాగుంటుంది, మంచి కలర్ అది మా వైఫ్దే. నేను అసలు ఏంటంటే ఎక్కడికైనా వెళ్తే నాన్న మిస్ అవుతున్నాను నాన్న అది ఇది అంటే కొంచెం బాధేసేస్తా ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను కదండి, ఈ 10 రోజులు మన అదృష్టం కొద్ది సెల్ ఫోన్ లో కొంచెం కనిపించింది, వీడియో కాల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆప్షన్ దొరుకుతుంది. వైఫ్ రేవతి, నా కొడుకు శ్రీ సాయి శశాంక్, నాకు దైవం అన్ని మొత్తం నా చుట్టూ వైఫైలో ఉంటే మా అమ్మ. వైఫై అంటే ఇప్పుడు భాష అర్థం అవుతుంది, ప్రతిక్షణం ఆన్లోనే ఉంటుంది మా అమ్మ. ఇంతే నా ఫ్యామిలీ, ఫ్యామిలీ అండి. ఎక్సలెంట్ అండి, అసలు నిజంగా ఇంటర్వ్యూ అనట్లేదు, సరదాగా ఒక పర్సన్ టోటల్ లైఫ్ స్టోరీ విన్నట్టుంది అసలు. ఇట్ వాజ్ రియల్లీ ఏమంటారు, జమినీ సురేష్ గారిని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి అంజలి గారు, నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎప్పుడు ఎంత లెంగ్తీగా మాట్లాడలేదు, ఎప్పుడు ఇంటర్వ్యూస్ నేను వింటాను. నేను ఫస్ట్ మీరు నాకు బయట పంపించారు కదా చూడగానే అనుకున్నా, ఫస్ట్ మీ వాయిస్ నేను చాలా ఇంటర్వ్యూలు చేస్తున్నాను కదా, మీ వాయిస్ అండ్ మీ టైమింగ్, మాట్లాడే విధానం ఉంది కదా, సమాధానం చెప్పాలని అవతల కూడా అనిపించాలి కదండి. అందుకని మీరు అడిగే క్వశ్చన్ అంత లోపల నుంచి తీసుకొస్తున్నారు. ఫస్ట్ మీ వాయిస్ పడిపోయి అక్కడ ఆన్సర్లు వచ్చేస్తే చాలా మంచి విషయాలు. అండ్ నా జర్నీ ఒకసారి గుర్తు చేశారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎప్పుడు నేను ఒళ్ళు దగ్గరికి పని చేస్తానే మాట చెప్తానండి, కష్టపడి పని చేస్తానే మాట చెప్తాను. ఇక్కడ నుంచి ఈ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ అన్ని ఒకసారి గుర్తు చేశారు కదా, అక్కడ కదా స్టార్ట్ అయ్యాం మనం, ఇక్కడ దాకా వచ్చాం అని. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఇంకా కష్టపడి పని చేస్తాను, మళ్ళీ ఇంకోసారి సురేష్ గారు మీరు రండి అనేలాగా మాత్రం. అయ్యో డెఫినెట్ గా పిలుస్తారు. మా ఐ డ్రీమ్ తరఫు నుంచి, ఐ డ్రీమ్ యూవర్స్ అనండి, ఐ డ్రీమ్ స్టాఫ్ అనండి, మీకు ఇంకా ఎంతో మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని, మీరు ఇంకా మిమ్మల్ని మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.